అండి. దయచేసి మీరందరూ కనుక బైబిల్ తెరిచి చూసినట్టయితే, ఈరోజు కూడా మరి ముఖ్యంగా కొన్ని వాక్య భాగాలు ఆలోచన చేద్దామండి. చెప్పబడుతున్న ప్రతి దాన్ని మీరు బైబిల్‌లో చూసే ప్రయత్నం చేయాలి. అలాగే దాన్ని రాసే ప్రయత్నం కూడా చేయాలి. చెప్పబడుతున్న ప్రతి దాన్ని బైబిల్‌లో చూడాలండి. నేను అధ్యాయం పేరు చెప్తున్నాను, గ్రంథం పేరు చెప్తున్నాను. అంతకు మించి పాత నిబంధన అనే పేజీ కూడా చెప్తున్నాం. మీరు తెరిచి చూడాలని, దాన్ని చదవాలని, ఆలోచించాలని. అక్కడ కూడా మీరు నిర్లక్ష్యం పాటిస్తే ఇంకేం చేయలేం. ఏవండి? రైట్. ప్రియ పిల్లలారా, మానవ దశలో కొన్ని భాగాలు ఉంటాయి. మానవ జీవితం అనగానే ఇది అద్భుతమైందండి. దీనిని ఏ ఒక్కరు తయారు చేయలేరు. ఏవండి? ఈ నిర్మాణాన్ని మనం ధరించుకునే శరీరాన్ని ఏ ఒక్కరు తయారు చేయలేదండి. ఇది మనం వేసుకున్న బట్టలు తయారు చేసే కంపెనీలు ఉన్నాయి. మనం తలకు పెట్టుకునే షాంపూలు తయారు చేసే కంపెనీలు ఉన్నాయి. అర్థమవుతుందా లేదా? మన పాదాలకు వేసుకునే చెప్పులను తయారు చేయడం కంపెనీలు ఉన్నాయి. అవునా? కానీ ఈ దేహాన్ని తయారు చేసే కంపెనీ ఎక్కడైనా ఉంది అని అంటే అది ఎక్కడ లేదు. ఆ నిర్మాణం ఎక్కడ జరుగుతుంది అని అంటే తల్లి గర్భంలోనని మనందరికీ తెలుసు. అంటే ఈ మానవ దేహాన్ని ఎక్కడ తయారు చేయలేరా? ఎక్కడ తయారు చేయలేరండి. చివరికి ఊడిపోయే తల వెంట్రుకను కూడా ఏ ఒక్కరు తయారు చేయలేరు. అర్థమవుతుందా లేదా? ఇంత మంచి ఈ మానవ దేహం పెద్ద భారీ నిర్మాణం. దీన్ని ఒక రకంగా చెప్పాలంటే అన్ని వింతలకెల్లా ఇది మహావింత. దీనిని మనం ఎవరం తయారు చేయలేం. దేవుడు మనకిచ్చాడు. దీన్ని దశలుగా మనం విభజించుకున్నామండి, చదువుకోవడానికి, అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు బాల్య దశ ఉందనుకోండి. బాల్య దశ తర్వాత ఇంకో జీవితం ఉందా లేదా? మీకు అర్థమవుతుందో లేదో? బాల్య దశ ఉంది. అక్కడ వరకు మనిషి బాగుంటాడు, ఏ కల్మషం లేకుండా. అంతటితో జీవితం ఆ తర్వాత లేదా అండి? ఉంది. అది కౌమార దశ అనుకుంటారు. అడోలసెన్స్ అంటారు, లేకపోతే ఏదో టీనేజ్ అంటారు అనుకుందాం. ఆ టీనేజ్ జీవితమా? లేదండి. యంగేజ్ కూడా ఉంది. యంగేజ్లో కొన్ని శరీర సంబంధమైన మార్పులు సహజంగా ఏర్పడతాయి. అది అబ్బాయిలో కావచ్చు, అమ్మాయిలో కావచ్చు. లింగపరమైన ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి. హీరోయిన్ వర్షిప్ అంటారు, హీరో వర్షిప్ అంటారు. సహజంగా వచ్చేస్తాయండి ఆలోచన. అబ్బాయిలు ఉన్నారనుకోండి, హీరోయిన్ వర్షిప్ అంటే అమ్మాయిన గురించిన విభిన్నమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. అబ్బాయిలు ఉన్నాయనుకో, సరే అమ్మాయిలు ఉన్నారనుకోండి, హీరో వర్షిప్ అంటారు. అంటే అబ్బాయిలను గురించిన సంథింగ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది చాలా బాగుంటుంది కదా అండి. ఆ ఏజ్ బాగుంటుంది అని నువ్వు అనుకుంటావు. కానీ దాని తర్వాత ఏం లేదా? దాని తర్వాత ఇంకో దశ కూడా ఉంది. అంత ఇక్కడితో జీవితం ఉన్నట్టు, ఇక్కడ మనం అనుభవించకపోతే అంత నాశనమైనట్టు. ఏమండి? దాన్ని ఎంజాయ్ చేయకపోతే మనం ఏదో తెలివి తక్కువైనట్టు, మన అమాయకులమైనట్టు, మన పిచ్చోళమైనట్టుగా మనకు ఆలోచనలు వస్తాయి. ఎదుటి వాళ్ళు కూడా, అరే ఇది టీనేజ్రా, ఈ ఏజ్లో నువ్వు ఆలోచించవలసింది వర్షిప్ డే గురించి కాదు, వాలెంటైన్స్ డే గురించి ఆలోచించాలంటారు. ఆ తర్వాత ఇంకేం లేనట్టు. ఆ తర్వాత ఇంకో దశ ఉంది. లేదంటారా అండి? మ్యారేజ్ ఏజ్ ఉంది, తర్వాత బాధ్యత గల దశలు ఉన్నాయి. అప్పుడు అంతేనయ్యా? ఆ తర్వాత ఇంకేం లేదా? ఆ తర్వాత కూడా దశ ఉంది లేదా? ఉంది. ఇంకేం లేదండి, ఓల్డ్ ఏజ్ కూడా ఉంది. నీకు తెలుసో తెలియదు, ఓల్డ్ ఏజ్ కూడా ఉంది. ఓల్డ్ ఏజ్ తర్వాత ఇంకేముంది? డెత్ ఏజ్. దీన్ని అవసాన దశ అని పిలిచింది బైబిల్. మరణమేనా? ఇంకేం లేదా? ఆ తర్వాత కూడా ఉంది. అర్థమవుతుందా లేదా? కాకపోతే మన ఆలోచనలు ఎంత సంకుచితంగా ఉంటాయి, ఎంత పరిమితాన్ని కలిగి ఉంటాయంటే, ఇప్పుడు ఈ దశలో ఉన్నాను అనుకోండి, ఈ దశలో ఉన్న నేను ఇదే పరిపూర్ణమైనట్టు, ఇంతటితో జీవితం నేను కోల్పోతున్నట్టు, ఆ తర్వాత ఇంకేమి లేనట్టు ఆలోచిస్తానండి. టీనేజ్కి వచ్చే పిల్లలు ఉంటారు, ఏమండి? యంగేజ్లో ఉండే పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తారు. ఇక తర్వాత ఏమి లేదు. ఇక్కడ కనుక మనం మిస్ అయిపోతే, ఈ ఏజ్ను కనుక మనం కోల్పోతే ఎవ్రీథింగ్ లాస్ అన్నట్టుగా ఎంత వికృతమైన చేష్టలు ప్రపంచంలో జరుగుతున్నాయో మనందరికీ తెలుసు. అవునా కదా? ఎప్పుడో రావాల్సిన ఆటోటాకులు కూడా ఇంచుమించు 25 నుంచి 30 లోపే వచ్చేస్తున్నాయండి. ఎందుకంటే ఒక దశలో ప్రవేశించిన మనిషి ఇదే పరిపూర్ణం, ఈ తర్వాత ఇంకేమీ లేదండి అనుకుంటారు. మరణానికి వెళ్ళిన తర్వాత ఇంతే, మరణం తర్వాత ఇంకేమీ లేదు అనే ఆలోచనలు ఎంత భయంకరమైనవంటే, బాల్య దశలో ఉన్నప్పుడు అదే నిజం అనుకున్నావు నువ్వు, దాని తర్వాత ఇంకో దశ ఉంది, అది మర్చిపోయావు.
ఏమంటే యంగేజ్లో ఉన్న నీవు అదే నిజం అనుకుంటున్నావు, నువ్వు దాని తర్వాత ఇంకోటి ఉంది, అది మర్చిపోతున్నావు. మరణం చెందుతున్న నీవు కూడా ఒకసారి ఆలోచించు. మరణం వరకే ఏజ్ కాదు, మరణం తర్వాత కూడా ఉంది. ఏమండి ప్రియ దేవుని పిల్లలారా, ఈ సంగతులు చాలామందికి అర్థం కాక ఏం చేస్తున్నాడు తెలుసా? మనిషి అనగానే ఎన్నో విభిన్న లక్షణాలు, ఎన్నో కొన్ని సామర్థ్యాలు కలిగి ఉంటాడండి. ఎవ్రీథింగ్ ప్రతి మనిషిలో ఉంటాయి. లింగపరంగా భేదాలు ఉండొచ్చేమో, కానీ ఆలోచన పరంగా, టాలెంట్ పరంగా ఏ ఒక్కరు సొత్తు కాదండి అది. ప్రతి ఒక్కరికి విభిన్నమైన ఆలోచనలు ఉంటాయి. టాలెంట్ అంటారు, ఉంటాయండి. కానీ ఆ టాలెంట్ని ఎలా వాడుకుంటున్నాడు మనిషి అనేది ప్రశ్న. మనుషులు అనేక సామర్థ్యాలు ఉంటాయండి, ఏంటంటే కెపాసిటీలు ఉంటాయి, ప్రతి ఒక్కరిలో ఉంటాయి. లేని వ్యక్తి ఎవరు లేరు. అందుకే మనం పాట రాసుకున్నాం, ఓ మానవుడా నువ్వు కారణ జన్ముడు అని. ప్రతి ఒక్కరం ఓ కారణ జన్మంతో పుట్టిన వాళ్ళమే. నా జన్మకు, మీ జన్మకు, మన ముందున్న వారికి, మన తర్వాత రాబోతున్న వారికి ప్రతి ఒక్కరూ ఒక ఫండమెంటల్గా ఒక రీజన్ కలిగి పుడుతున్నారు. ఆ దేవుడు పుట్టిస్తున్నాడు అనేది నిజం. కానీ మనిషిలో ఉన్న గుణాలను, టాలెంట్ అంటారు చూసారా, ఆ టాలెంట్ను ఎలా మనిషి వాడుతాడో, ఎలా దుర్వినియోగం చేసుకుంటాడో కొన్ని సంగతులు ఆలోచన చేద్దామండి. ఆదికాండము వాక్య భాగానికి వెళ్ళిపోతున్నాం ప్రియ దేవుని పిల్లలారా. 10వ అధ్యాయము పాత నిబంధన గ్రంథంలో 7వ పేజీ అండి. 10వ అధ్యాయం 8, 9 వచనాలు ఇప్పటి వరకు మనం చదువుకున్నాం. ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తాడండి. ఆ వ్యక్తి పేరు ఏం పేరు అంటే నిమ్రోదు. ఈజ్ అ నేమ్. ఏమంటే నిమ్రోదు. కొన్ని నేమ్స్ ఆ పేరు చెప్పగానే ఏమంటే ఇది అబ్బాయిలకు సంబంధించింది, ఆ పేరు చెప్పగానే ఇది అమ్మాయిలకు సంబంధించింది అనుకుంటారు. కొన్ని యూనిక్ నేమ్స్ కూడా ఉంటాయి. అది అమ్మాయిలను పెట్టుకోవచ్చు, అబ్బాయిలను పెట్టించుకోవచ్చు. సాత్విక, ఎందుకంటే కు అని వచ్చింది అనుకో, సాత్విక్, ఇలా అంతే తప్ప పేర్లో కూడా ఏమండి హెచ్చు తగ్గులు ఏం లేవు, అది సమానమే. ప్రియ దేవుని పిల్లలారా, రైట్, జ్ఞాపకం పెట్టుకుంటే ఇక్కడ ఒక పర్సన్ కనిపిస్తాడు. ఆ పర్సన్ ఏమని పిలుస్తారంటే నిమ్రోద్. ఒక నేమ్, ఏమంటే పేరు ఇది ఒకటి. ఈ నిమ్రోదు ఎలాంటి వాడో, అతనికి ఉన్న శక్తి సామర్థ్యాలు ఎలాంటివో, అతడికున్న బలం ఎలాంటిదో ఇక్కడ దేవుడు రాయించాడండి. అతడు ఎలాంటి వాడంట? 9వ వచనం, అతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు అన్నాడండి. ఈ మాట మనం చదువుకుంటుంది ప్రజెంట్ కాలానికి సంబంధించింది కాదు, ఏమంటే గతానికి సంబంధించింది అనుకోకండి. ఇంచుమించు క్రీస్తుకు పూర్వం, మోషకు పూర్వం, నోవాహు దినములలో, అతని సంతానం దినములలో జరిగిన యథార్థమైన గాథను మనం మాట్లాడుకుంటున్నాం. ఏమండి, నోవాహు జలప్రలయం జరిగిన తర్వాత మానవ జాతి విస్తరించడం ఆరంభించింది. అప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ పేరు నిమ్రోదు. ఎలాంటి వాడు ఈ నిమ్రోదు? ఎలాంటి వాడు ఈ నిమ్రోదు అంటే ప్రియ దేవుని పిల్లలారా, ఇతడు దేవుని ఎదుట పరాక్రమం ఉంటుందండి. నాకు పరాక్రమం, అక్రమం కాదు. అక్రమం గురించి మాట్లాడతలేను. అక్రమార్కుడైతే దేవుడు ఆయన గురించి చెప్పడు. ఇతనిలో అక్రమార్కం లేదు, కానీ పరాక్రమం ఉంది. ఎలాంటి పరాక్రమం ఉందంటే ఇతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడైన నిమ్రోదు అని ఒక నేమ్ ఉందండి నాకు. ఈయన పేరిట ఈయనకున్న బ్రాండ్ ఏంటి, యూనిక్ ఏంటి, ఒక ప్రత్యేకత ఏంటి అని అంటే ఇతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు. ఎందుకంటే ఆ కాలంలో వేట అనేది దాన్ని ఒక టాలెంట్గా, ఒక సామర్థ్యంగా చూసేవారు. కాబట్టి ఇతడుకున్న ఈ బలం, ఇతడుకున్న తన శక్తి, తనకున్న సామర్థ్యం, తన శారీర ఏమంటారు దృఢత్వం, దీన్ని తప్పుడు పనులకు ఉపయోగించలేదండి. ఈయన అర్థమవుతుందో లేదో, ఏశావు వల్ల తప్పుడు పనులకు ఉపయోగించలేదు. అతడుకున్న శారీర దాఢ్యం ఎంత బలమైందంటే చాలా బలమైందండి, చాలా బలమైంది. అతని నాయకత్వం ఎంత దృఢమైందంటే ప్రజలను ఏకధాటిగా ఒకే భాష ఉండేటట్టు ప్రేరేపించాడు. మనమందరం కలిసి ఉండాలి, మనమందరం ఒకే చోట ఉండాలి అనే ఒక నియమాన్ని, ఒక నాయకత్వాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరంటే ఈ నిమ్రోదేనండి. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు నా ఎదుటనే వేటగాడివి అన్నాడు. ఏమండి, ఒక ఫైటర్ గురించి మాట్లాడాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఒక ఫైటర్ ఉన్నాడు అనుకోండి, ఛాంపియన్, ఆయనే మరొక ఫైటర్ గురించి మాట్లాడుతున్నాడు అంటే మీరు అర్థం చేసుకోవాలి ఆ వ్యక్తులు ఎంత టాలెంట్ ఉందో. అలాగే దేవుడు పరాక్రమం కలిగిన వాడు, దేవుడు బలాఢ్యుడు, దేవుడు బలవంతుడు. అలాంటి దేవుడే మరొక మనిషి గురించి చెప్తున్నాడు, ఇతడు పరాక్రమం కలవాడు అని. ఎందుకంటే ఈయన ఎలాంటి అక్రమం చేసే గుణం లేదు. అవును, అతనికి శరీరం ఉందా? మంచి దృఢమైన శరీరం, మంచి బలమైన వ్యక్తి. కానీ తన బలాన్ని, తన దృఢత్వాన్ని,
తన నాయకత్వాన్ని దుర్వినియోగం చేయలేదండి. అందుకే దేవుడు అన్నాడు, నువ్వురా వేటగాడివి అంటే, నీదిరా పరాక్రమం అంటే అని ఒక బిరుదిచ్చేసాడండి. నిజం చెప్తున్నాను. మరి మిగతా వారికి ఎవరికి దేవుడు టాలెంట్ ఇవ్వలేదని మీరు అనుకోకండి. ప్రతి ఒక్కరికి దేవుడు అనేకమైన సామర్థ్యాలు పుట్టించాడు, నాకు మీకు మనందరికీ. కానీ దానిని వాడే విధానంలోనూ దానిని వెలికి తీసే విధానంలో లోపం ఉందే తప్ప దేవుడు నాకు ఎలాంటిది ఇవ్వలేదండి అని మీరు అనుకోకూడదు. దేవుడు తనకిచ్చిన ఆ బలాన్ని జనులను నాయకత్వం చేయడానికి, జనులను నడిపించడానికి ఉపయోగించాడండి. కాబట్టి దేవుడు మెచ్చుకున్నాడు ఆయనను. ప్రియ దేవుని పిల్లలారా, ఆ తర్వాత ఇక ముందుకెళ్తే ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు గొలియాత్. ఇదివరకు మనం మాట్లాడుకున్నాం. ఇలాంటి దృఢమైన శరీరం, ఇలాంటి ఎత్తు, ఇలాంటి సామర్థ్యం గల ఒక శూరుడు బైబిల్లో కనిపిస్తాడండి. చూద్దాం. 1 సమూయేలు గ్రంథము. కొంచెం ఓపికగా వినండి అమ్మా. ఇది మోటివేషన్ క్లాస్ అనుకుంటారో లేకపోతే చరిత్రను తవ్వి వినిపిస్తున్నాడు అనుకుంటారో ఓపికగా వినండి, చివరి వరకు వినండి. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 3, 4, 5 వచనాలండి. ఫిలిస్తీయులు 3, 4, 5 వచనాలు. అవును. ఫిలిస్తీయులు ఆ తట్టు పర్వతం మీదను, ఇశ్రాయేలులో ఈ తట్టు పర్వతం మీదను అవును నిలిచి ఉండగా, అవును ఉభయుల మధ్యను అవును ఒక లోయ ఉండెను. గాతువాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిస్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు స్తోత్రం. సరిపోతుందండి. ఇక్కడ ఈ గొల్యాతు అనే వ్యక్తి గురించి మనందరికీ తెలుసు. గొలియాతు అనగానే దావీదు గుర్తుకొస్తారు, దావీదు అనగానే సౌలు గుర్తుకొస్తారు. ఏమండి, ఈ యుద్ధం ఇక్కడ గొలియాతు గురించి మనందరికీ తెలుసా అండి? తెలియని వ్యక్తి ఎవరు లేరు. ఆ గొలియాతును గురించి బైబిలు పక్షాపాతం లేకుండా ఏమని రాసిందో తెలుసా? అతడు శూరుడు అని రాసింది. చూడండి, అదే మాట రాసిందా? గొలియాతు అను శూరుడొక్కడు. గొలియాతు ఎలాంటి వాడు అంటే శూరుడు అండి, యుద్ధశూరుడు, యుద్ధవీరుడు, యుద్ధంలో నైపుణ్యం కలిగిన వ్యక్తి. అతని ఆకారం చూస్తే అలా ఉంటుంది. సాటి సైనికుడు ఆకారాన్ని చూశాడు అనుకోండి, సగం చచ్చిపోతాడు. అలాంటి ఆకారం నిజమండి. అలాంటి ధైర్యం. ఏమండి, సైన్యానికి కావాల్సిన ధైర్యం, సైనికుని కావాల్సింది యుద్ధ నైపుణ్యం, ఒక మంచి శారీర దృఢత్వం, ఇవన్నీ నేను సొంతం. అంతకు మించి మంచి బలమైన గొంతు కూడా ఉందండి నాకు. అవును, అతను మాట్లాడుతుంటే అతని రూపానికి, అతని మాటకు, అతడు కత్తి దింపే నైపుణ్యానికి, అతని దగ్గర ఉన్న ఆయుధానికి ఇజ్రాయేలు సగం చచ్చిపోయారండి. ఒక్కడు. ఇటు ఇజ్రాయేలు సైన్యం ఉంది, ఇటు ఫిలిస్తీన్ల సైన్యం ఉంది. యుద్ధం వచ్చిందండి. ఈ ఇద్దరి మధ్యన ఒక లోయ ఉంది, బార్డర్ అన్నమాట. అది యుద్ధం చేయాలి అని అంటే వీళ్ళైనా ముందుకు పరిగెత్తుకొని రావాలి. ఆ లోయలో ప్రవేశిస్తే అక్కడ యుద్ధం జరుగుతుంది. గెలిచిన వాడు విజేత. అక్కడ ఏమని జరిపిందంటే, ఫిలిస్తీన్ల తరపున ఒకే ఒక్కడు ముందుకొచ్చాడు, ఒక జనరల్ ముందుకొచ్చాడు. అతని బైబిల్ ఏమని చెప్పిందంటే, ఇతడు యుద్ధశూరుడు. అవునండి. అతని మాటలకు, అతని ఆకారానికి, అతని దగ్గర ఉన్న ఆయుధాలకు ఇజ్రాయేల్ సైన్యం వణికిపోయిందండి. గడగడగడగడలు వణికిపోయింది అంతే. అతని మాటలకే. నా దేశం తరపున నేనొక్కనే వస్తాను, నేనొక్కనే. మీ తరపున, మీ దేశం తరపున యుద్ధం చేసే శక్తి మీలో ఎవరికైనా ఉందా అని రాజును మొదలుకొని సిపాయి వరకు ఛాలెంజ్ చేశాడండి. అవును, నా దేశం కొరకు నేను ప్రాణం పెట్టడానికి నేను సిద్ధం. అర్థమవుతుందమ్మా మీకు ఆయన భాష? ఇప్పుడు నా సైన్యం కొట్టుకోవడం, మీ సైన్యం కొట్టుకోవడం కాదు. నా దేశం తరపున వన్ అండ్ ఓన్లీ నేను ఒక్కనే వస్తాను. మీ దేశం తరపున, మీ ఇజ్రాయేల్ సైన్యం తరపున ఎవరైనా రాగలరా? ఈ ఛాలెంజింగ్ అండి. ఆ వింటేనే ఇజ్రాయేల్ భయపడిపోయారు. ఇదేం ఛాలెంజింగు? వాయమ్మో, ఇజ్రాయేల్ దేశాన్ని వణికించిన వీరుడు అంటే గొలియాత్. అలాగని ఇజ్రాయేల్ చరిత్ర మీరు మామూలు అనుకునేరు. ఇజ్రాయేల్కు యుద్ధం తెలియదు అనుకునేరు. ఇజ్రాయేల్లో ఒక వ్యక్తి ఉండే, సామ్సన్. తెలుసా మీకు? అతను ఎంత బలవంతుడు. జాషువా, ఏమంటే అతను ఎంత బలవంతుడు. గోగు వాళ్ళనే తలకిందులు చేసినవాడు. తను యుద్ధం చేయుటకు దేవుని నొప్పించి సూర్యచంద్రులను ఆపిన ఘనత ఇజ్రాయేల్ సైన్యాన్ని. సూర్యుని ఆపాడండి. సూర్యుని ఆపాడు.
అంతటి పరాక్రమం వాళ్ళది. ఎన్నో యుద్ధాలు చూసిన చరిత్ర వాళ్ళది. ఎన్నో యుద్ధాలను రాజులను ఓడించి ఎన్నో ఒడిదుడుకులకు ఎదుర్కొని నిలబడిన రాజ్యం అండి వాళ్ళది, ఇజ్రాయేలుది. అలాంటి ఏమండి ఓటమి లేని ఇజ్రాయేలు సైన్యానికి ఓటమి భయం ఎలా ఉంటుందో చూపించిన మొదటి వ్యక్తి గొలియాత్. అర్థమవుతుందమ్మా మీకు? దీన్ని దేవుడు తప్పు పట్టలేదండి. దీన్ని దేవుడు తప్పు పట్టలేదు. ఆయన ఆకారం ఇచ్చింది ఎవరు? దేవుడేనండి. ఆ ఆకారాన్ని దుర్వినియోగం చేయలేదు గొలియాత్ గారు. తన ఆకారాన్ని, తన శరీరాన్ని, ఏమండి, తన బలాన్ని, తన ధైర్యాన్ని తన దేశం తరపున యుద్ధం చేయడానికి ఉపయోగించాడండి. దీన్ని దేవుడు తప్పు పట్టలేదండి. అవును, ఆయన తన దేశభక్తిని ప్రదర్శిస్తున్నాడు. ఒక సైనికుడుగా తనకు ఉండవలసిన ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. నా దేశం తరపున నేను పోరాడి చావడానికి నేను సిద్ధం. ఏమండి, మీ దేశం తరపున మీలో ఎక్కడైనా రాగలడా అని ఛాలెంజింగ్ దేవుని బలి ఆశ్చర్యపరిచిందండి. ఇజ్రాయేల్ అంటే ఎవరు? ఎన్నో యుద్ధాలు చేసిన వారు, ఏమండి, ఎంతోమంది శత్రువులను నేల కొలిపిన వారు. వాళ్ళది చరిత్ర చాలా గొప్పది, ఇజ్రాయేల్ యుద్ధ చరిత్ర. అలాంటి చరిత్ర కలిగిన దేశాన్ని, రాజును, ఇజ్రాయేలులను సవాలు చేశాడు. చూశారా ఈ గొలియాతు? అక్కడ వరకు చాలా బాగుందండి అతని చరిత్ర. బాగుంది, చాలా బాగుందండి. చూసారా, ఆయన టాలెంట్ను దుర్వినియోగం చేయలేదు. తనకున్న టాలెంట్ను, తనకున్న ఏంటంటారు దాన్ని, ఆ బలాన్ని తన దేశం కొరకు ఉపయోగించే ప్రయత్నం చేశాడు. చాలా బాగుందండి. దేవుడు దీన్ని తప్పు పట్టలేదు. అవును, మరి ఏం జరిగింది? గొలియాతు మరణానికి కారణం ఏంటి? ఆయన పతనానికి కారణం ఏంటి అంటారు? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ప్రియ దేవుని పిల్లలారా, అప్పటి వరకు సౌలు అనే రాజు యొక్క ప్రవర్తన దేవుని దృష్టికి మంచిగా లేదండి. అతని ప్రవర్తన చాలా వికారంగా మారిపోయింది. దేవుడు అనుకున్నాడు, సౌలును రాజుగా చేసినందుకు దేవుడు పశ్చాత్తపడ్డాడంట. సమూయేలు పశ్చాత్తపడ్డాడు. అయ్యో, నా ప్రజలకు క్రూరమైన రాజునిచ్చానేంటి నేను అని సమూయేలు గారు చాలా బాధపడిపోయారండి. అతడు చేసిన పాపాన్ని బట్టి ఇప్పుడు ఇజ్రాయేల్ దేశాన్ని ఫిలిస్తీన్లకు బానిసలుగా చేయుటకు దేవుడే ఆ యుద్ధాన్ని ఏర్పాటు చేశాడు. మరో కొన్ని గంటల్లో ఇజ్రాయేల్ సైన్యం ఎలాంటి యుద్ధం లేకుండా ఫిలిస్తీన్లకు బానిసలుగా వెళ్ళిపోతుందండి. మీకు తెలుసో తెలియదో, కొన్ని నిమిషాలలో, కొన్ని గంటల్లో ఇజ్రాయేల్ సైన్యం, చరిత్ర కలిగిన ఇజ్రాయేల్ సైన్యం మరొక్కసారి బానిసత్వం చేయడానికి, ఫిలిస్తీన్లకు లొంగిపోయడానికి దేవుడే ప్రణాళిక రచించాడు. ఇక్కడ వరకు బాగుందండి. ఆయన ఆకారాన్ని చూసి, ఆయన మాటలు చూసి దేవుడు ముచ్చటపడ్డాడు. నిజంరా, నీ దేశం తరపున, నీ సైన్యం తరపున నువ్వు చూపిస్తున్న తెగువ గొప్పది. కానీ నా ఎందుకంటే ఇజ్రాయేల్ సైన్యం తరపున, ఆయన ప్రజల తరపున ఎవడు అలా లేడేంటి అని దేవుడే అనుకున్నాడు ఏమో. మిగతా అక్కడ ప్రధాన యాజకులు, మిగతా వాళ్ళు అనుకున్నారు. చూసారా, ఆయన దేశం తరపున అతని ధైర్యం చూడండి, తన సాహసం చూడండి. మరి మన దేశం ఎన్నో యుద్ధాలు చేసిన దేశం, అసాధ్యాన్ని ఏమండి సుసాధ్యం చేసిన దేశం, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన చరిత్ర మనది. కానీ మన తరపున ఎవరు లేడు అనుకొని అక్కడ ఉన్న పెద్దలు, ప్రధాన యాజకులు, ప్రవక్తలు అందరూ ఆలోచన పడ్డారండి కదా. అతి ఎప్పుడు మంచిది కాదంటారు. చూసారా, అది నిజం. అతి ఎప్పుడు మంచిది కాదు. మాట మంచిదే, అతి మంచిది కాదు. ఏమంటారు చూసారా, మాటలు మాట్లాడుతూ 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 ఏం చేశాడని తెలుసా? ఇక జీవము గల దేవుణ్ణి దూషించాడండి వాడు. చూసారా, జీవము గల దేవుణ్ణే. ఎందుకంటే ఇజ్రాయేలు యుద్ధానికి వచ్చేటప్పుడు వారికి నమ్మకం ఏంటంటే, మందసాన్ని తీసుకొని వస్తారు, ప్రధాన యాజకులు వస్తారు, అక్కడ బలిస్తారు. వాళ్ళు బూరలు ఊదుతుండగా, అక్కడ బలిస్తుండగా, దేవునికి ధూపం వేస్తుండగా వీరు యుద్ధానికి బయలుదేరుతారు. ఖచ్చితంగా వారు యుద్ధం చేస్తున్నారంటే మందసం వారి మధ్యలో ఉంటుంది. ఆగో, జీవం గల దేవుడైన యెహోవాని వీడు నోరు జారాడండి. ఎవరు? గొలియాత్. అప్పటి వరకు చరిత్ర బాగుంది గొలియాత్ది. అప్పుడు ఏం చేశాడు తెలుసా? వీడు ఓవర్ అయిపోయి, ఎమోషనల్ అయిపోయి ఏం చేశాడో తెలుసా? జీవం గల దేవుణ్ణి, మందసాన్ని, ప్రధాన యాజకులను, చివరికి రాజును, ఇక అందరి రెచ్చగొట్ట ప్రయత్నం చేస్తున్నాడు. దూషించడం మొదలుపెట్టాడండి. ఆ మాటలు విన్నప్పటికీ ఇజ్రాయేల్ సైన్యంలో ఏ ఒక్కరికి ధైర్యం రాలేదు. మా దేవుని దూషిస్తున్నాడని అందరు కెమ్మనకుండా ఉండిపోయారు. మాటలు మాట్లాడితే ఆకాశాన్ని అంటుతాయి. దేవుడు అంటే నాకు ఇది, ఆయన లేకుంటే నాకు నిద్ర రాదు, నేను చూడకుంటే నాకు అన్నం అరగదు. దేవుణ్ణి అండి ఎంతో ఆకాశాన్ని ఎక్కిస్తాం, ప్రాక్టికల్ లైఫ్లో జీరో. ఇజ్రాయేల్ సైన్యం కూడా అలాగే ఉండిపోయింది, అలాగే ఉండిపోయిందండి.
ప్రియ దేవుని పిల్లలారా, రైట్, కానీ దేవుడు సీరియస్ అయిపోయాడు అండి. నువ్వు రాజును దూషించావు ఓకే, ఆ సైన్యాన్ని దూషించావు ఓకే, ప్రధాన యాజకులు ఏం చేశారు? దేవుని మందసం ఏం చేసింది చెప్పు? దేవుని మందసానికే, దేవుని సైన్యానికే, దేవుని శక్తి సామర్థ్యాలకి విరుద్ధంగా మాట్లాడడం మొదలుపెట్టాడండి. మాట్లాడిన కొన్ని క్షణాల్లోనే, కొన్ని నిమిషాల్లోనే గొల్లియత్ ఖతమైపోయాడు. అర్థమవుతుందా మీకు? ఎవరితోనైనా పెట్టుకో, దేవునితో మాత్రం పెట్టుకోకు. అది నేను చెప్పేది. ఏంటంటే గొల్లియత్ గొప్పవాడు, శూరుడు, దేశభక్తి కలిగిన వాడు, మంచి టాలెంటెడ్ అండి. ఆయన మంచి టాలెంటెడ్, మంచి యుద్ధవీరుడు. అతని చరిత్ర మరో నిమ్రోదు లాంటి చరిత్ర ఏదండి. కానీ వాడు ఏం చేశాడు తెలుసా? జీవము గల దేవుడైన యెహోవాను దూషించడం మొదలుపెట్టాడు. నిజం చెప్తున్నానండి. దావీదును దేవుడు ఎందుకు ప్రేరేపించాడో తెలుసా? ఎందుకు ప్రేరేపించాడో తెలుసా? అంటున్న మాటలు ప్రజలు పట్టించుకోలేదేమో, కానీ దేవుడు పట్టించుకున్నాడండి. ఏమండి, ఆ రూపం ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. నీకు శక్తి సామర్థ్యం ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. సరే, నీకు రూపం ఇచ్చాను, నీకు టాలెంట్ ఇచ్చాను, నీకు బలం ఇచ్చాను, దాంతో నీ దేశం పట్లను, నీ ప్రజల పట్ల నమ్మకంగా ఉన్నావు ఓకే. కానీ జీవము గల దేవుడిని యెహోవా ఏం చేశారా? ఆయన పనికి అడ్డం వచ్చావు. ఇది మన నిజ జీవితానికి ఆలోచించుకోవాలి. ఆయనకు విరుద్ధంగా చేయెత్తుతున్నావు, ఆయనకి విరుద్ధంగా నోరు లేపుతున్నావు. బీ కేర్ఫుల్ అని గొల్లియాతు మనకు పాఠం చెప్పాడండి. అప్పుడు ఒక చిన్న కుర్రాడు వచ్చాడు అక్కడికి. ఆయన పేరు డేవిడ్. ఒక చిన్న రాయి తీసుకున్నాడు. ఏమండి, ఒక పిట్టను కొట్టేశాడండి. ఒక పిట్టను ఎలా కొడతాడో రాయితోటి, కటపుల్ట్ అంటారు దీన్ని. ఏంటంటే ఇది ఇక వై షేప్లో ఉంటుంది. దానితో ఒక చిన్న పిట్టను ఎలా కొట్టేస్తారో అలా కొట్టేశాడండి. కొట్టింది డేవిడ్ కాదు, ఆయన వెనుక ఉన్న దేవుడు. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా. అలాగని ఆకారంలో దావీదు చిన్నవాడు అండి, చాలా చిన్నవాడు, యుద్ధ నైపుణ్యం ఏం లేదు. కానీ అతన్ని ప్రేరేపించి నిలబెట్టింది ఎవరు అంటే దేవుడు. ఎందుకు నిలబెట్టాడు? గొల్లియాతు మీద దేవుని కోపం లేదు, కానీ వాడు మాట్లాడిన తీరు, మన మానసిక స్థితి ఎలా ఉందో తెలుసా? ఓవరైపోయాడు దేవుడి పైన. అన్యాయంగా తనను తాను చంపుకున్నాడండి. నిజంగా యుద్ధశూరుడైన గొల్లియాతు నైపుణ్యం కలిగిన యుద్ధవీరుడండి. ఆయన మంచి గొప్పవాడు. కానీ ఎందుకురా ఎవ్వరికి విరుద్ధంగా వెళ్ళకూడదో ఆయనకే విరుద్ధంగా వెళ్ళావు. అర్థమవుతుందమ్మా? నువ్వు శూరుడివైనా వీరుడివైనా నీ పతనానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటో తెలుసా? ఫస్ట్ కారణం దేవుడికి నువ్వు విరుద్ధంగా ప్రవర్తించడమే. నిజం చెప్తున్నానండి. దేవుడికి విరుద్ధంగా మాట్లాడాడు కనుకనే గొల్లియాతు చరిత్ర నీచ చరిత్రగా మారిపోయింది. నీచ చరిత్రగా మారిపోయిందండి. అర్థమవుతుంది ప్రియ దేవుని పిల్లలారా? గొప్ప సామర్థ్యం కలిగిన వ్యక్తి, అతనికి పతనానికి కారణం ఏంటంటే దేవుణ్ణి దూషించడం. అర్థమవుతుందో లేదో మీకు? మనలో కూడా చాలా టాలెంట్ ఉంటుందండి. ఉంటుంది. ఎందుకు ఉంటుందండి? మనలో విభిన్నమైన ఆలోచనలు ఉంటాయి, చాలా ఓపిక ఉంటుంది, చాలా డిసిప్లిన్ ఉంటుంది, చాలా టాలెంట్ ఉంటుంది. కానీ ఏంటోనండి, ఎవ్వరికి విరుద్ధంగా వెళ్ళకూడదు, ఆయనకే విరుద్ధంగా వెళ్తాం. ఆయన పేరు దైవం. నిజం చెప్తున్నాను నేను. నీలో ఉన్న సహనం చాలా గొప్పదయ్యా. నీలో పట్టుదల ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది, ఓర్పు ఉంటుంది, శ్రమ ఉంటుంది, అన్నీ బాగుంటాయి. కానీ దేవుని విషయం రాగానే ఈజీగా నోరు జారుతాం. ఈజీగా. నీకు మనుషుల మర్యాద కూడా తెలుసు. దేవుడు అనగానే పెద్దగా లెక్క ఉండదని అనుకో. ఏమండి, మీరేమైనా ఫంక్షన్లు చేసుకున్నారనుకోండి, ఎంత డిసిప్లిన్ ఉంటారు అక్కడ. మాటనో మర్యాదనో ఏదైనా అయి ఉండొచ్చు. అబ్బా, మరి దేవుడి పనికి ఏమైంది నీ టాలెంటు? నిజం చెప్పు, దేవుడి పనికి ఏమైంది నీ డిసిప్లిన్? ఏమో తెలియదు. ఎందుకంటే అన్నీ ఇచ్చిన దేవుడు అంటే నీకు ఎంత చులకనరా. గొల్లియాతు కూడా అంతే, మంచి బలం ఉంది. అవును, నీ దేశం తరపున యుద్ధం చేయి, తప్పలేదు. దేశభక్తి కలిగి ఉన్న తప్పేం కాదు కదా. దేవుణ్ణి ఎందుకు దూషిస్తున్నావు? వాడు బలహీనుడు, ఇజ్రాయెల్ బలుడునే అయి ఉండొచ్చు. ఎందుకంటే వారు చేసిన పాపం అలాంటిది, వారిని దేవుడు మీకు అప్పగించడానికి రంగం సిద్ధం చేశాడు దేవుడే. కానీ వారి పాపాన్ని బట్టి దేవుని దూషించడం న్యాయమేనా? మీ దేవుడు బలవంతుడైతే మిమ్మల్ని నాకెందుకు అప్పగిస్తారా అని ఎన్నో మాటలండి. ఈ మాటలు దావీదు చెవిన పడ్డాయి. ఒక్కసారి దావీదులో ఉన్న దేవుని శక్తిని నిద్రలేచింది. పెద్ద యుద్ధమేం జరగలేదు అక్కడ. ఒక్క చిన్న రాయి, ఒక్క చిన్న కుర్రాడు కొట్టి చంపేశాడు గొలియాతుని. ఇది చరిత్ర. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, నీకున్న సామర్థ్యం దేవుడు ఇచ్చిందేనయ్యా,
కానీ దేవుడి విషయంలో దాన్ని దుర్వినియోగం చేయకు. నీ బలం దేవుడిచ్చిందే, నీ ఆర్థిక పరిస్థితులు దేవుడిచ్చినే, నువ్వు అనుభవించే ఏది దేవుడిది కాదు చెప్పు. చివరికి నువ్వు పీలిస్తున్న గాలి కూడా ఆయన కష్టం. కానీ ఎందుకోనండి, దేవుడు అనగానే జాగ్రత్త ప్రియ దేవుని పిల్లలారా, ఆయన గురించి ఈజీగా నోరు జారకండి. మీకున్న టాలెంట్ను, మీ ఓపికను, మీ సహనాన్ని ఆయనకు విరుద్ధంగా ఉపయోగించకండి, అది మంచిది కాదు. ఇంకొక వ్యక్తిని చూపిస్తానండి మీకు, ఇంకొక వ్యక్తిని చూపిస్తాను. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము, చాలా జాగ్రత్తగా వినాలమ్మా. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 11 26, 27, 28 వచనాలు చాలా శ్రద్ధగా చదవాలండి. మరియు 26, 27, 28 వచనాలు. మరియు సొలొమోను సేవకుడైన యరొబాము సహా రాజు మీదికి లేచను. ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయిమీయుడైన నెబాతు కుమారుడు ఇతని తల్లి పేరు జెరూహా, ఆమె విధవరాలు. ఇతడు రాజు మీదకి లేచుటకు అవును హేతువేమనగా సొలొమోను మిల్లో కట్టించి తన తండ్రి అయిన దావీదు పురమునకు కలిగిన బీటలు బాగు చేయుచుండెను. అయితే యరొబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవ్వనుడగు ఇతడు పనియందు శ్రద్ధ గాలవాడిని సొలొమోను తెలుసుకొని యోసేపు సరిపోతాడు. ఇక్కడ యరొబాము అనే ఒక దాసుని గురించి మనం మాట్లాడుకుంటున్నామండి. ఇతడు దాసుడు. ఎవరి దగ్గర దాసుడు? కింగ్ డేవిడ్, అతని తర్వాత కింగ్ సాల్మోన్. చాలా ప్రజ్ఞావంతుడు. ఎవరు? సొలొమోన్ రాజు గారు అండి. చాలా జ్ఞానవంతుడు. అవునండి, మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తి, దేశాన్ని సుభిక్షంగా పరిపాలిస్తున్న వ్యక్తి. అతని దగ్గర చేతులు కట్టుకొని దాసత్వం చేయని కూలి పని చేసేవాడు. ఆ సైన్యంలోనూ ఆ రాజ్యంలోనూ ఏదో ఒక చిన్న పని చేసుకుంటూ బ్రతికే దాసుడండి ఈ యరొబాము. అవును, యరొబాము అండి దాసుడు. ఎలాంటి దాసుడు తెలుసా? నమ్మకమైన దాసుడు. అందుకనే సొలొమోను గారు ఇతని టాలెంట్ని గుర్తించాడు. ఇతను మంచి బలవంతుడు. యరొబాము అనే వ్యక్తి మంచి బలవంతుడండి, ధైర్యవంతుడు. రాజు దగ్గర ఏ పని చేయమంటే ఆ పని చేస్తూ బ్రతికేవాడు. అలాంటి యరొబాముకు ఒకసారి కోపం వచ్చిందండి. సొలొమోను మీదకే తిరుగుబాటు చేశాడు. సొలొమోను మీదకే తిరుగుబాటు చేశాడు. ఎందుకు తిరుగుబాటు చేశాడు కూడా అక్కడ రాయించాడు దేవుడు. దాసుడైన వ్యక్తి, నమ్మకం కలిగిన దాసుడు రాజుల యొద్దకు తేబడును అనే సామెతల గ్రంథంలో ఒక మాట రాశాడండి దేవుడు. ఆ మాటకు ప్రత్యక్షమైన నిదర్శనం ఎవరు అంటే ఇగో ఈ యరొబామే. ఒక దాసుడు అండి. ఈ ఆ దేశంలో ఎవరికి తెలియదైనా, అతను కూలోడు అంతే. ఇలాంటి కూలివాడిని రాజుల యొద్దకు తెచ్చడం కాదు, దేవుడు ఏకంగా రాజును చేశాడు. కూలి పనులు చేసుకుంటే బ్రతికే ఒక దాసుడు. ఏమండి, అర్థమవుతుంది లేదా? ఒక దాసరికంలో బతికే యరొబాము ఒక దేశానికే రాజయ్యాడండి. ఎలా రాజయ్యాడు? ఎందుకు రాజయ్యాడంటే సొలొమోను చేస్తున్న పనులను ప్రశ్నించుటకు దేవుడే యరొబామును లేపాడు. ఎందుకు లేపాడు అంటే ప్రియ దేవుని పిల్లలారా, దేవుని మందిరం పేరిట అతడు జమ చేస్తున్న ఆ సొమ్మునంతా తన రాణులకు మందిరాలు కట్టించడానికి ఉపయోగిస్తున్నాడండి. ఎవరు? సొలొమోను గారు. దేవాలయం కడతాను అని దావీదు గారు ఎంతో సొమ్మును సమకూర్చాడు. ఎంతో సొమ్మును, విస్తారమైన బంగారం, విస్తారమైన వెండి, రాళ్ళంత విస్తారం అండి, లెక్కలేదు. అంతటి ఉన్నప్పటికీ ఇతడు అనేకమైన పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కనుక వాళ్లకు నగరాలు కట్టించడం కొరకే ప్రజలపైన ఇంకా అనేకమైన భారాలు వేశాడు. ప్రజలు విసుకుపోతున్నారండి. అప్పటి వరకే దావీదు ఎంతో సమకూర్చాడు, అది సరిపోద్ది. కానీ తన రాణుల కొరకు ఏమండి యుద్ధం చేసే కత్తులను బంగారంతో చేయించాడు. ఆలోచించండి, యుద్ధం చేసే కత్తులు బంగారం ఎందుకు? వాళ్ళ పిడులు బంగారంతో చేయించాడు. ఎక్కడొస్తుంది బంగారం? ప్రజల్ని అడుగుతేనే కదా. ఇది మీరు చేస్తున్న తప్పు రాజు అని జ్ఞానవంతుడైన సొలొమోనుకే తిరుగుబాటు చేశాడండి. జ్ఞానవంతుడైన సొలొమోన్నే రాజును ప్రశ్నించాడు. మీరు చేస్తుంది తప్పు, ఇది యెహోవా మెచ్చడు, ఇది సరైనది కాదు, ఇది మన దేశానికి క్షేమం కాదు అని ప్రశ్నించాడండి.
దాసుడు నన్ను ప్రశ్నించడం ఏంటండి, సొలొమోను బిత్రపోయాడు. ఇక్కడ వరకు బాగుందండి. ఎవరి చరిత్ర? యెరోబాము చరిత్ర ఇక్కడ వరకు హైలైట్. అప్పటి వరకు దాసుడుగా ఉన్న ఈ యెరోబాము దేవుడి పక్షాన లేచాడు చూసారా. అప్పటి వరకు ఇజ్రాయెల్ దేశంలో ఇతడు హాట్ టాపిక్గా మారిపోయాడు. ఎవరు యెరోబాము, ఎవరు యెరోబాము, ఎవరు యెరోబాము అని ఇతను చంపాలని సొలొమోను గారు చూశారు. ఇతని మీద దేశద్రోహం మొదలైంది. ఇతడు తప్పించుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సొలొమోను దేవుడు హెచ్చరించాడు. ఇంకా చాలామంది, హదాదు అనే వ్యక్తి కూడా సొలొమోను మీదకి తిరుగుబాటు చేశాడు, మీరు చేస్తుంది తప్పు అని. దేవుని పక్షాన దేవుడే ప్రేరేపించాడు. ఆ తర్వాత సొలొమోను గారు సెట్ అయ్యారు అనుకోండి. ప్రియ దేవుని పిల్లలారా, విసుకుపోయిన దేవుడు ఏం చేశాడంటే, నీ రాజ్యాన్ని యుద్ధం తొలగిస్తాను మిస్టర్ సొలొమోన్ అన్నాడు. కానీ దావీదుకు మాట ఇచ్చాడు కదా, ఆ మాట ప్రకారం 12 గోత్రాలైన ఇజ్రాయేలు దేశాన్ని 2 భాగాలు చేశాడండి. 10 భాగాలను ఒక దేశంగాను, 2 భాగాలను ఒక దేశంగాను పేరు పెట్టారు. 2 భాగాలు అంటే యూదా బెన్యామీను 2 భాగాలను, 2 గోత్రాలను యూదా దేశంగాను, మిగిలిన 10 గోత్రాలను ఇజ్రాయేలు దేశంగా దేవుడు ప్రకటించి ఈ 10 గోత్రాల పైన ఒక దాసుని రాజుగా చేశాడండి. ఆ దాసుడి పేరే యెరోబాము. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా మీకు. అంటే అంత టాలెంట్ ఉంది ఆయనకు. అంత పెద్ద టాలెంట్ ఏం లేదు, కానీ దేవుని తరపున మాట్లాడే టాలెంట్ ఉంది, అది చాలు. అవునండి, అది గమనించిన దేవుడు నిజంగా అతను చాలా టాలెంట్ ఉంది, ధైర్యవంతుడు అని గమనించి రాజ్యాన్ని ఇచ్చాడండి. ఇంతటి వరకు బాగుంది. కానీ వీళ్ళలో మళ్ళీ దుర్బుద్ధి పుట్టింది. వీళ్ళ టాలెంట్ ఉందా? ఉంది. టాలెంట్ ఉంది, ధైర్యం ఉంది, దేవుని పక్షాన నిలబడే ఆ ఓపిక ఉంది, రాజును సైతం నిలదీసేంత దమ్ము ఉంది. కానీ ఏం లాభం అండి, వీడు కూడా దేవుని దృష్టికి విరోధి అయిపోయాడు. దేవుడు నీలో సామర్థ్యం ఉండబట్టుకనే కదరా నిన్ను ఎంచుకుంది. దాసుడైన నిన్ను ప్రేరేపించి సొలొమోనుకు బుద్ధి కలిగించాలని నిన్ను ప్రేరేపించింది. అవును, నువ్వు తన ప్రజలకు, తన పిల్లలను మంచిగా ఏదో కొంతకాలం ఇలా ఉండకూడదు, నేను దాసరికంలోంచి వచ్చాను, రాజుగా నేను ప్రజలపైన హెచ్చించుకోవడం ఏంటి, మంచి దీనత్వం కలిగి ఉంటావని, ప్రజలను సమానంగా ప్రేమిస్తావనే కదా మిస్టర్ యెరోబాము నీకు రాజ్యాన్ని ఇచ్చింది. అవునండి, కొంతవరకు బాగున్నాడండి. ఈయనలో నేను పూర్వకాలంలో దాసుడను, నన్ను సొలొమోను చంపాలనుకుంటే పారిపోయాను, అలాంటి పారిపోయిన నన్ను ఐగుప్తు దేశం నుంచి దేవుడు తీసుకొచ్చి నన్ను రాజుని చేశాడు అన్న సంగతి మరిచిపోయి సొలొమోను కంటే విరుద్ధంగా లేచాడండి దేవుడి పైకి. ఎలాంటి విరుద్ధం అంటే, ఇక యెరూషలేముకి వెళ్ళకూడదు. ఈ 10 గోత్రాల ప్రజలు ప్రతి ఏటా పస్కాను అనుభవించుటకు, పస్కా పండుగ జరిపించుటకు ఇక యెరూషలేముకు వెళ్ళకూడదని అక్కడే గుడి కట్టేశాడండి. ఆ గుడి పేరే ఒకటి దూడను ఆకారం చేసి ఇదే మన యెహోవా, ఇదే మన యెహోవా అని రెండు బంగారు దూడను చేయించి ఇది మన దేవుడు, ఇది మన యెహోవా, మనం దీనికి నమస్కరించాలని ధర్మశాస్త్రాన్ని మార్చిపడేశాడండి. ఏమైపోయింది యెరోబాము, నీ టాలెంట్ ఏమైపోయింది? ఒకరోజు దేవుని మందిరం పేరు చెప్పి ఆ సొమ్మును తన రాణులకు ఉపయోగించుకుంటే కదా నువ్వు ఎదిరించావా లేదా? అవును, ఎదిరించావు. రాజా నువ్వు చేస్తున్న తప్పు అని రాజునే ఎదిరించావు కదా. నీకు ప్రాణానికి హాని ఉందని తెలిసినా దేవుని పక్షాన మాట్లాడే కదా యెరోబాము. ఇప్పుడేమైందయ్యా నీకు? దూడను యెహోవా అంటావా? ఆ రోజు అహరోను చేసిన పొరపాటు మర్చిపోయావా? చూశారండి, ఆ 10 గోత్రాల ప్రజల్ని తన వైపు తిప్పుకున్నాడండి. ఇది మన దేవుడు అని వారు నమ్మించాడు. ఇది మన దేవుడు అని అది చెప్పేశాడు. యెరూషలేము దేవాలయాన్ని మరిపింపజేశాడు, అక్కడ ఉన్న మందసాన్ని మరిపింపజేశాడు, అక్కడ ఉన్న ప్రధాన యాజకులను మరిపింపజేశాడండి. దేవుడు చాలా సీరియస్ అయిపోయాడు. నీకు టాలెంట్ ఉందనుకున్నాను రా, నువ్వు నా ప్రజల పక్షాన నిలబడతావు అనుకున్నాను, వారిని మంచి మార్గంలో నడిపిస్తావు అనుకున్నాను. నువ్వు ఒక దాసుని కుటుంబం నుంచి వచ్చావు కదా, అలాగే నా ప్రజలు సమానంగా చూస్తావు. దాసునిగా ఉంటే వాళ్ళ ఎంత బాధపడతారో నీకు తెలుసు అనుకొని రాజుని చేస్తే ఇప్పుడు ఏం చేసావు చెప్పు అనుకొని యెరోబాము పేరు ప్రపంచంలోనే అతి చెడ్డగా రాయించాడండి. అలాంటి చెడ్డ రాజు ఇక పుట్టడట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చెడ్డ చేశాడు? దేవుణ్ణి మరిపింపజేశాడండి వీడు. దేవుణ్ణి మరిపింపజేశాడు. ఒకరోజు అహరోను అలాంటి పొరపాటు చేసి 1000 మంది మరణానికి కారణమయ్యాడు. అహరోను, ప్రధాన యాజకుడైన అహరోను అలాంటి దూడనే చేసి 1000 మందికి మరణానికి కారణమయ్యాడు. అలాంటి పొరపాటు మళ్ళక్కడ యెరోబాము చేశాడండి. చూశారా ప్రియ దేవుని పిల్లారా? అందుకేనండి కొన్ని రాకపోవడమే మంచిది మనకు, కొన్ని లేకపోవడమే మంచిది మనకు. ఉంటే మనం ఉండవండి.
కానీ ఆ తర్వాత సొలొమోన్ రియలైజ్ అయ్యాడు, దేవా నేను చేస్తున్న తప్పే, నేను చేసిన తప్పే కనుక వాళ్ళు నా మీద తిరగబడ్డారు, నేను పొరపాటు చేయడం వలన ఈ దేశం విడిపోయిందని కొన్ని చాలా ఫీల్ అయిపోయాడండి ఆయన. కానీ యెరోబాము నానాటికి కఠినమైపోయాడు. యెరోబాములో టాలెంట్ లేదా? ఉంది. ప్రశ్నించే గుణం లేదా? ఉంది. కానీ ఏంటో తెలుసా, దేవుణ్ణే మరిపించడానికి తన టాలెంట్ ఉపయోగించుకున్నాడండి. అందుకు యెరోబాము ప్రపంచ రాజుల చరిత్రలోనే నీచంగా వెంచబడ్డాడు. మీరు రాజుల గ్రంథం చదివితే అర్థమవుతుంది. మీకు కూడా టాలెంట్ ఉందండి, మీకు కూడా ప్రశ్నించే గుణం ఉంది, లేదంటారా? కానీ ఎందుకోనండి దాన్ని దుర్వినియోగం చేస్తున్నారనేది బాధ. మీలో ధైర్యం ఉంటుంది, ప్రశ్నించే స్వభావం ఉంటే, అవును నిలబడే ధైర్యం ఉంది, కానీ దుర్వినియోగం చేస్తున్నారనేది బాధ అండి. నిలదీయడం తప్పు కాదు, నిలదీసి ఏం చేస్తావు అనేది ప్రశ్న. ఏం చేయవు, అంతే, అల్లరి తప్ప, అంతే, ఏం చేయవు నువ్వు. ఎందుకంటే నీ టాలెంట్ చితక్కొట్టడానికి ఉపయోగపడుతున్నావు తప్ప సమకూర్చడానికి ఉపయోగిస్తలేవు. క్షేమానికి కాదు నీకున్న టాలెంట్ ఉపయోగించేది, నీకున్న ఓపికను ఉపయోగించేది, నీ మాటను ఉపయోగించేది. దేనికి ఉపయోగిస్తున్నా తెలుసా? విభజించడానికి, నష్టం కలిగించడానికి ఉపయోగించుకుంటున్నావు. యెరోబాము దాని నుంచి తప్పించుకోలేదు, నువ్వు వెళ్తా. ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలారా. యెరోబాము గొప్పవాడండి, 10 గోత్రాలను పరిపాలించే రాజు. అలాంటి రాజును దేవుడే లేపాడు. కానీ వాని దుర్బుద్ధిని చూసిన తర్వాత దేవుడు వచ్చి వీడు కూడా గిలా మోపేయాడు అయింది అనుకున్నాడు. ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలారా. నన్ను కూడా ఎవరైనా అంటున్నప్పుడు దేవుడే అనిపిస్తున్నాడేమో అనుకుంటాను. అందుకే ఎదుటివారు ఏదన్నా రిసీవ్ చేసుకుంటానండి. కానీ ఒక చిన్న ప్రశ్న, నన్ను ప్రశ్నించిన నువ్వు నాకంటే డేంజర్గా ఉన్నావు కదరా అని బాధ కదా. దేవుడి పనుల విషయంలో డిసెంబర్ వచ్చేస్తుంది, ఏం చేద్దాం అనే కొన్ని ప్రశ్నలు వచ్చాయండి. ఒక ఆయన అన్నారు, ఒకప్పుడు చాలా బాగా చేశారు, ఇప్పుడు చల్లగా పడ్డారు అని అన్నాడండి. నన్నే, మనోళ్ళే, బయట వాళ్ళు ఎందుకంటారు? మీకు ఎలా ఉందో కానీ నాకైతే నిజంగా ఐస్ అయిపోయిన మాట అనగానే, అవును నేను ఇప్పుడు చల్లగా ఉన్నానంటే అప్పుడు వేడిగా ఉన్నానని అర్థం. వెరీ గుడ్, నా వేడి నువ్వు గమనించావు. అప్పుడు వేడిగా ఉన్నది నిజమే, ఇప్పుడు చల్లగా ఉన్నది నిజమే, కానీ నువ్వే నులివెచ్చగా ఉన్నావు అన్నాను. ఆయనకు అర్థం కాలే, మీకు అర్థమైందో లేదు? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక ప్రియ దేవుని పిల్లలారా, రైట్. ఇంకొక వ్యక్తిని కూడా పరిశీలన చేస్తామండి. ఇంకొకడు, మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము. ఇక్కడ ఒక పర్సన్ కనిపిస్తాడండి. 16వ అధ్యాయం 23వ వచనం, పేజీ నెంబర్ 290. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 31వ సంవత్సరమున, అవును, ఒమ్రి ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలెను. 12 సంవత్సరములు ఏలెను. ఆ 12 6 సంవత్సరములు అతడు తిర్సాలో ఏలెను. అవును, అతడు షెమెరునొద్ద షోమ్రోను కొండను 4 మనుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి, అవును, ఆ కొండ యజమానుడైన షెమెరు అతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను అని పేరు పెట్టాను. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆయన పేరు ఒమ్రి, జిమ్రి అనే రకరకాల నేమ్స్ ఉంటాయి. ఈ ఒమ్రి ఎంత టాలెంటెడ్ అంటే ఈ ఒమ్రికి, ఇతడు ఇజ్రాయెల్లో రాజు, అతని గురించి కూడా దేవుడు రాయించాడు. ఇతని కాలంలో ఇజ్రాయెల్ 10 గోత్రాలు ఉన్నాయి కదా, అక్కడ మళ్ళీ విభజన వచ్చింది, అక్కడ కూడా అధికార దాహం వచ్చేసింది, అక్కడ గొడవలు ఆరంభమయ్యాయి. కారణాలు అనేకం, గొడవ మాత్రం అయిందండి. ఆ 2 భాగాలుగా విడిపోయిన తర్వాత చాకచక్యంగా తనకున్న తెలివితో, తనకున్న భక్తితో, తనకున్న యుద్ధ నైపుణ్యంతో ఇతని వ్యతిరేకంగా ఉన్న మరో తెగను సునాయాసంగా ఓడించాడండి. అందరినీ తన గ్రిప్పులకు తెచ్చుకున్న తర్వాత తన దృష్టిని, తన జ్ఞానాన్ని, తన బుద్ధిని పరిపాలనపై పెట్టాడండి. ఆయన మంచి పరిపాలన చేయాలి అంటే మనకేముండాలి? ఇప్పుడు రాజధాని ఉండాలి. కానీ యెరోబాము రాజధాని గురించి ఆలోచించలే. ఎందుకంటే ఈ ప్రజలంతా యెరూషలేము దేవాలయానికి వెళ్ళిపోయి అక్కడ దేవుణ్ణి చూద్దామని వెళ్ళిపోయి, ఆ తర్వాత ఈ ప్రజలందరూ సొలొమోనుకు సముఖంగా మారిపోయి నన్నెక్కడ రాజుగా తిరస్కరిస్తారో అని భయపడిపోయి యెరోబాము ఏం చేశాడంటే, వీళ్ళు యెరూషలేముకి వెళ్లకుండా అక్కడే దేవుణ్ణి స్థాపించాడు, అదే మన దేవుడని ప్రకటన చేశాడు, ప్రజల్ని నమ్మించాడు. యెరూషలేముకి వెళ్ళి ఆరాధించిన వారికి శిక్షలు అనే ఒక చట్టం కూడా తీసుకొచ్చాడు అనుకోండి. కానీ ఈయన అలా చేయలేదండి. ఆయన చేయలేదు. ఒమ్రి అనేవాడు ప్రజలకు పరిపాలన చెయ్యాలి. అవును, ప్రజలకు పరిపాలన చెయ్యాలి అంటే మనకంటూ ప్రత్యేక ఒక రాజధాని అనేది ఉండాలి అని ఒక రాజధానిని కట్టించిన గనుడండి ఈయన.
అంటే ఇజ్రాయెల్ ఉంది భౌతికంగా, తానికి నిర్దిష్టమైన రూపాన్ని ఇచ్చింది, తానికంటూ పరిపాలన తీసుకొని వచ్చింది, దానికంటూ ఒక రాజధానిని నిర్మించిన ఆ ఘనత ఎవరిదంటే ఈ ఒమ్రి అనే రాజుదే. ఇతని పేరు ఒమ్రి. మంచి ఒక పెద్ద కొండను చూశాడు. ఎందుకంటే భూకంపాలు వచ్చినా, రాజులు దాడి చేయడానికి వచ్చిన, వరదలు వచ్చినా ఈ పట్టణం మునిగిపోకూడదని ఒక పెద్ద కొండను తీసుకొని ఆ కొండపైన పెద్ద నగరాన్ని నిర్మించాడండి. ఇతడు ఎంత కృతజ్ఞత కలిగిన వాడంటే ఆ కొండ ఏత ఎవరి దగ్గర కొన్నారో ఆ వ్యక్తి పేరే దానికి పెట్టాడు, తన పేరు కూడా పెట్టుకోలేదండి. అంత త్యాగశీలైన మంచోడు. ఈ రాజధానిని కట్టిస్తున్నాడు, నా పేరు దీనికి పెడతాను, నా పేరు చరిత్రలో ఉండిపోవాలని కోరుకోలేదు. ఈ కొండను ఎవరి దగ్గర కొన్నాను, పలానా వ్యక్తి దగ్గర కొన్నాను, దాని మీద యజమాని ఆయన అని తన పేరే, ఆయన పేరే దానికి పెట్టాడు. ఆ పట్టణం పేరే షోమ్రోన్. క్రమక్రమంగా సమరయగా పిలువబడ్డది, నేటికి ఉంది అనుకుందాం. యేసుప్రభు కారణం వరకు ఉంది, ఆ తర్వాత కూడా ఉంది. ఇంత మంచి రాజ్య పరిపాలన కలిగిన ఈ వ్యక్తికి ఇతనిలో కూడా ఒకటి ఉందండి. ఏంటి? ఉండొచ్చు లోపం, సహజంగా మనిషికి లోపాలు ఉండొచ్చు, కానీ ఆ లోపం ఏంటో తెలుసా? దేవుణ్ణే కనుమరుగు చేద్దాం. యెరోబోము తీసుకొచ్చింది అప్పటికే తప్పు, యెరోబోము తీసుకొచ్చిన ఆరాధన అప్పటికే తప్పు. అలాంటిది కాక వీరు ఇంకోటి తీసుకొచ్చాడు. ఇంత మంచి ఆ దేశాన్ని నిర్మించిన నిర్మాత అండి. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఒమ్రి అనే వ్యక్తి ఇజ్రాయెల్ దేశాలను నిర్మించిన నిర్మాత, దాని భౌగోళిక రూపాన్ని తీర్చిదిద్దినవాడు, దానికి అవుట్ మ్యాప్స్ ఇచ్చినవాడు ఇతడే. ఇంత మంచి పరిపాలన కలిగిన వ్యక్తికి ఉన్న లోపం ఏంటి అని అంటే, ఎన్నో లోపాలు ఉండొచ్చు, అవన్నీ రాయలేదు, కానీ దేవుడు దైవ విరుద్ధమైన లోపం ఉందని ఇతనిలో. అది ఇంత గొప్ప వ్యక్తి ఎందుకురా నీ టాలెంట్ అంటే, దేవునికి విరుద్ధంగా వేరే ఆరాధన తీసుకొని వచ్చాడండి ఈయన. అందుకే అతని జీవితం పతనమైపోయింది. చూశారా ప్రియ దేవుని పిల్లలు? ఏ వ్యక్తిని తీసుకో, గొప్ప సామర్థ్యం ఉంటుంది, చివరి వరకు వారిలో ఉన్న లోపం ఏంటి? కన్ను లోపం అయితే బాగుండు, చెయ్యి లోపం అయితే బాగుండు, కాలు లోపం అయితే బాగుండు, మాట లోపం అయితే బాగుండు, కానీ వారి లోపాలు ఏంటో తెలుసా? దేవునికి విరుద్ధంగా బ్రతకడం. అదే లోపమా? దీని లోపం అంటారా? అవును. కానీ నిమ్రోద్ అలా చేయలేదండి. నిమ్రోద్ అలా చేయలేదు. ఆ వేట విషయంలో కూడా దేవుని నిబంధనకు లోబడి మాత్రమే చేశాడు. నేను వేటగాని గడా, నాకు పరాక్రమం ఉంది కానీ విచ్చలవిడిగా ప్రకృతిని నాశనం చేయలేదు, జంతువులను నాశనం చేయలేదు. అర్థమవుతుంది లేదా? అక్కడ ఉన్న ప్రజలను పాడు చేయడానికి వచ్చిన జంతువులు మాత్రమే అతడు వేటాడే తప్ప విచ్చలవిడిగా వేటాడి ఈ పశు సంపదను జంతువులను పాడు చేయలేదండి ఆయన. కానీ మిగిలిన వారు అలా కాదండి. వారికున్న బలాన్ని చూసుకొని పొంగిపోయారు, వాళ్ళకున్న టాలెంట్ చూసుకొని పొంగిపోయారు. చివరికి ఎవడు దేవుడు అనే స్థితికి వెళ్ళిపోయారండి. గుర్తుపెట్టుకో, పెద్ద పెద్ద వాళ్ళే మట్టి కలిశారు. ఏమండి, ఒమ్రికి అనే టాలెంట్ ఉందా నీకు? అంతటి టాలెంటుడు పరిపాలన చేస్తూ బాగుండండి. కానీ ఆ పరిపాలన ఏమైపోయింది తెలుసా? దేవునికి విరుద్ధంగా ఒక ఆరాధన బయటకు తీసుకొని వచ్చాడండి. అదే తనకు శాపంగా మారిపోయింది, తన పతనానికి కారణమైపోయింది. ఓకేనండి. ఇంకొక వ్యక్తిని చూపిస్తాను. మీ అందరికీ ఈ వ్యక్తి చాలా పరిచయం. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయము 32వ వచనం. మొదటి షోమ్రోన్లో, అవును, 16వ అధ్యాయం 32వ వచనం. షోమ్రోలో తాను బయలునకు కట్టించిన మందిరమునందు బయలునకు ఒక బలిపీఠం కట్టించాను. అవును. మరియు ఆహాబు, అవును, దేవతా స్తంభం ఒకటి నిలిపాను. ఈ ఆహాబు అనగానే మనందరూ తెలిసిన ఒక పర్సన్ ఉంటారు, ఆవిడ పేరే యెజబేలు. అర్థమవుతుంది ప్రియ దేవుని పిల్లలారా? యెజబేలు గురించి మనం కొద్ది నిమిషాలు మాట్లాడుకోవాలి. యెజబేలు ఏదో అమాయకురాలు అనుకోకండి, మీకు ఏదో అనామకురాలు, ఒక స్త్రీ కదా, ఒక అబల అనుకునేరండి. చాలా గొప్ప గుణాలు ఉన్నాయండి వీళ్ళలో. ఎంత గొప్ప గుణాలు అండి ప్రియ దేవుని పిల్లలారా అంటే, చాలా గొప్ప టాలెంట్ అండి. చదువుతుంటే ఆశ్చర్యం వేసింది. ఆమె పట్టుదల, ఆమె రాజ్య పరిపాలన, తన డిసిప్లిన్, ఏమండి, తను అనుకున్న దానిని ఎలా చాకచక్యంగా నెరవేరుస్తుందో ఆయన సొంతం అండి. ఆమె స్కెచ్ చేసిందంటే దాన్ని ఎవ్వడు పసిగట్టలేడు. నిజం. ఆమె గనక యుద్ధానికి, అహాబు రాజు యుద్ధానికి వెళ్తున్నాడు అనుకోండి, ఆ యుద్ధ వ్యూహం గీసింది అనుకోండి, ఎలా యుద్ధం చేయాలో అని చెప్పేసింది అనుకోండి, ప్రత్యర్థి కూడా దాన్ని గమనించలేడండి. అంతా ఒక స్త్రీయే కానీ యుద్ధం చేసేది అహాబు అయినప్పటికీ తన విజయంలో, తన పరిపాలనలో ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే ఈ యెజబేల్ అనే స్త్రీ అండి. అవును, యెజబేల్ అనే స్త్రీ. అహాబు చేసిన పరిపాలన అంతటిలో ఈమె టాలెంట్ ఉంది. ఆమె చెప్పినట్టు ఆయన చేసుకుంటూ వచ్చాడు. అవును,
ఏమండి ఈమె తత్వమే ఈమె కూతురుకు వచ్చిందండి. ఆ కూతురు పేరే అతల్య. ఏమండి అతల్యది కూడా బాగా గొప్ప టాలెంటు. ఎంత టాలెంట్ అంటే తనకు విరుద్ధంగా వచ్చిన ఏ రాజును బ్రతకనీయలేదు ఆవిడ. నేను నా పిల్లలు ఈ దేశాన్ని ఎప్పటికీ పరిపాలించాలనే ఉద్దేశంతో రాజ అనే పదవికి అర్హులైన వారందరినీ దావీదు సంతతి అందరిని లేపేసిందండి రాత్రే. ఇంత టాలెంటా, ఇంత చాకచక్యమా? అవును. కానీ ఏం లాభం? దేవుడికి విరుద్ధంగా బ్రతకడం మీరు సొంతం. యెజబెలు చాలా అండి నాబోతును చంపడానికి ఒక ఆలోచన చేసిందండి. నాబోతుని ఎవరు టచ్ చేయలేరు. ఎందుకంటే అతనికి అంత మంచి పేరుంది ఆ ప్రాంతంలో, అంత మంచి పేరుందండి. నాబోతు తప్పు చేశాడంటే ఎవరు నమ్మడండి. అంత మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తి ఎవరంటే ఆ ప్రాంతంలో నాబోతు. అలాంటి వ్యక్తిని నీచునిగా చిత్రీకరించి ప్రజలే రాళ్లతో కొట్టి చంపేలా చేసిన టాలెంటెడ్ ఎవరంటే ఇగో యెజబెల్ రాని. అవునండి, అతడి పైన గీసిన స్కెచ్ ప్రజలందరూ నమ్మేశారు. అమ్మ ఇంత తప్పు చేశాడు నాబోతు, వీడు మేకే వన్న పులిరా, గొర్రె చర్మం వేసుకున్న తోడేలరా అని జనం నమ్మేసి అప్పటి వరకు నమస్కరించిన ఆ ప్రజలే కసితీరా రాళ్ళతో కూడా చంపేశారు. ఎవరు? ప్రజలండి. ఆయన మరణానికి కారణం ఎవరు? యెజబెలు అని ఒక స్త్రీ. అంత టాలెంట్ ఉందా? అది చదువుతుంటే అర్థమైపోయింది. ఈమెలో ఇంత మీద వస్తుందా? ఉంది. కానీ ఆమెకున్న గుణం ఏంటంటే యెహోవాను గురించిన ప్రవక్త నా దేశంలో ఉండకూడదు. అది తన పతనానికి కారణం ఏంటి అంటే యెహోవాను గురించిన ప్రవక్త, యెహోవాను గురించిన ఆరాధన ఇక్కడ ఉండకూడదని యెహోవా ప్రవక్తలు అందరినీ చంపేసుకుంటూ వచ్చిందండి. ఒక్క ఏలియాను తప్ప అందరినీ లేపేసుకుంటూ వచ్చింది. దేవుడు చూశాడు, ఓకే అమ్మా నీకు చాలా టాలెంట్ ఉంది నాకు తెలుసు. ఎందుకంటే అహాబు చేసిన ఎన్నో యుద్ధాలలో విజయానికి నువ్వే కారణమని నాకు తెలుసు. కానీ నువ్వు ఎవ్వరి జోలికి రాకూడదు, ఆయన జోలికి వచ్చావు. ఆయన పేరే యెహోవా. సరే, ఆమెకున్న గుణం ఏంటి అనుకున్నారంటే అక్కడున్న ప్రవక్తలు, అవును తను నమ్మిన బయలుదేవత ఉంది కదా, నా బయలుదేవుడే నిజం అనే కాన్సెప్ట్లో ఉందండి. ఇప్పుడు తనకు నిరూపించాలి, ఎందుకంటే తనకు టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ కనుక తన మనసును కనుక మనం దేవుని వైపు త్రిప్పినట్టయితే నిజంగా అదే హార్డ్ వర్క్ మన దేవుని కోసం చేస్తుంది. నిజంగా యెహోవాను కనుక ఆమె దేవుడని నమ్మింది అనుకోండి, ఇంకా చాలా ఇక్కడ ఈ ప్రాంతం ఆమె వల్ల బతుకుతుందండి. దైవభక్తిని విలసింపజేస్తుంది. అంత టాలెంట్ ఉంది ఆవిడకు అనుకొని ఏలియా బాగా ఆలోచన చేశాడు. ఎలాగైనా సరే ఈమె మనసు మార్చాలనుకున్నాడండి దేవుడు ఏలియా ద్వారా. అందుకే ఒక పోటీకి రంగం సిద్ధం చేశారు. అమ్మ నువ్వు బయలుదేవుని నమ్ముతున్నావు, గుడ్, దాన్ని తప్పు కొట్టలేదండి ఏలియా. నువ్వు బయలుదేవుని నమ్ముతున్నావు, కానీ నమ్మిన నీవు ఈ ప్రజలందరికీ మాకు మూలమైన మా పితరుల ఆచారమైన యెహోవాని ఎందుకమ్మా, యెహోవా భక్తులను ఎందుకు చంపుతున్నావు? లేదు, నా బయలుదేవుడు నువ్వు అనుకుంటే నేను నిరూపిస్తాను అనుకుని ఒక పోటీ సిద్ధమైంది అన్నాడు. ఒక పోటీ సిద్ధమైంది. అక్కడ పెద్ద గోతి తీయాలి, అక్కడ రాళ్ళు వేర్చాలి, ఒక కట్టెలు పెట్టాలి, అక్కడ మాంసం పెట్టాలి. నీ దేవుడు గొప్పవాడైతే ఆకాశం నుంచి అగ్ని దిగి దాన్ని దహించాలి. నా దేవుడు గొప్పవాడైతే ఆకాశం నుంచి అగ్ని దిగి దాన్ని దహించాలి. ఎవరు దహించలేకపోయారు అనుకోండి, దేవుడే లేడు అనే రకంగా బ్రతుకుదామని ఒక ఛాలెంజ్ చేశాడండి ఏలియా గారు. ఎందుకు చేశాడు తెలుసా? ఆమె మనసు మార్చాలి. ఎందుకంటే తన మనసు యెహోవా వైపు తిరిగింది అనుకోండి, ఇక తిరుగులేదు. దావీదు పరిపాలన ఎలా ఉంటుందో అలా అంతకు మించిన పరిపాలన వస్తుంది దేశానికి. అది ఏలియా నమ్మింది. దావీదు పరిపాలన ఎలా ఉంటుందో, ఒక్కవేళ యెజబెలు మనసు కనుక యెహోవా వైపు తిరిగితే అంతటి మేలు జరుగుతుంది ఈ దేశానికి అనుకున్నాడండి ఏలియా. ఇక పోటీకి సిద్ధమైంది. పోటీ సిద్ధమైందండి. ఒప్పేసుకుంది యెజబెలు, నా దేవుడే నిజమని నమ్మింది బయలు. ఇక పోటీకి రంగం సిద్ధమైందండి. మీ అంతా తెలుసు, అక్కడ బయలుకు ఎంతో ఆరాధించారు వాళ్ళు. అగ్ని రాలేదు, దాన్ని ముట్టలేదు. ఏలియా వచ్చాడు, అమ్మ మీ సమయం అయిపోయింది అన్నాడు. దేవునికి మోకరించాడు, తండ్రి నీవు దేవుడవని నిరూపించుకో, దయచేసి నా దేశాన్ని కాపాడు అని. ఈయన ప్రార్థన పూర్తిగా ముందుకే ఆకాశం నుంచి అగ్ని దిగింది, దాన్ని గాలి చేసింది. దేవుని స్తోత్రం చెప్పండి. మరొకసారి దేవుని స్తోత్రం చెప్పండి. దిగిందండి. అందరూ ఆశ్చర్యపోయారండి. వాళ్ళే కదా అక్కడ ఉన్న వాళ్ళందరూ పరిశాన్ అయిపోయారు, షాక్ అయిపోయారు. ఒక్కసారే షాకింగ్ న్యూస్ ప్రపంచానికి. ఆకాశం నుంచి అగ్ని దిగింది అంటే ఇప్పుడు దేవుడు ఎవరు? యెహోవాయే దేవుడు అని ఏలియా నిరూపించేశాడు. కానీ యెజబెల్ నమ్మదండి. అప్పుడు అర్థమైపోయిందండి దేవుడికి,
దీన్ని మూర్ఖత్వం. మూర్ఖత్వం ఇది. నిజాన్ని ఒప్పుకునే దమ్ము లేదు, నిజానికి నిలబడే దమ్ము లేదు, నిందలేసే దమ్ము ఉంది తప్ప నిజానికి ఒప్పుకునే దమ్ము లేదు అని గమనించి ఇక స్పాట్ పెట్టేశాడు దేవుడు. ఇక నువ్వు మారవని. నీకు టాలెంట్ ఉంది, భక్తి ఉంది, నీకు ఓపిక ఉంది, నీకు సామర్థ్యం ఉంది, నీ మనసు కనుక మారితే నిజంగా నువ్వు మంచి చేస్తావు అనుకున్నాను. నీ కళ్ళ ముందు ప్రూఫ్ అయింది కదా, నీ కళ్ళ ముందు ప్రూఫ్ అయింది కదా. ఏందని వర్షం కురవకుండా 3 సంవత్సరాలు ఆపాడండి ఏలియా. ఆయన ప్రార్థన చేస్తే వర్షం కురిసింది. నీ కళ్ళ ముందు ప్రూవ్ అయింది కదా, మరలేంటి? నీ ఉద్దేశం అది కాదు, యెహోవా భక్తుని లేపాడే నీ ఉద్దేశం. అందుకనే నీ పతనం ప్రారంభం అన్నాడండి. ఆమె చరిత్రలో ఎంత దారుణంగా చచ్చిపోయిందంటే ఇంకా అలాంటి ఆడబిడ్డ పుట్టకూడదు అని ప్రపంచం నేటి కోరుకుంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైపోతుందా? ఒక రకంగా చూస్తే చాలా టాలెంటెడే, కానీ ఆ టాలెంట్ అంతా దేనికి దుర్వినియోగం చేస్తున్నాం? మానవ జీవితం అంటేనే ఎంతో మేధస్సు ఉంటుందండి మనకు. ఒక రకంగా చెప్పాలంటే ఇది వెలుగు చూడకనే చచ్చిపోతున్నాం మనం అందరం. అందుకే ఒక ఆయన అన్నాడు, ఏది ఈ ప్రపంచంలో ఖరీదైన స్థలం అని అడిగితే, ఏది ఖరీదైంది అని అడిగారట ఒక ఆయన్ను. ఏది ఖరీదైంది అంటే బంగారం ఖరీదు కాదు, వెండి ఖరీదు కాదు, రాజరికం ఖరీదు కాదు, అసలు సమాధి ఖరీదైంది అన్నాడు. సమాధి అనేది చాలా ఖరీదైంది. ఎందుకు? అవును, ఎంతోమంది మేధస్సులు అక్కడ సమాధి చేసి వెళ్ళిపోయారు. ఎంతోమంది వాళ్ళకున్న బలాన్ని, సామర్థ్యాన్ని, ధైర్యాన్ని ఆ సమాధిలో సమాధి చేసి వెళ్ళిపోయారు తప్ప అవి వెలుగు చూడలేదన్నాడు. అంటే ఒక మనిషిలో చాలా ఉంటుంది, చాలా విషయం ఉంటుంది, కానీ దాన్ని మనం వాడం. దేవుని కోసం అంతకంటే వాడం ఉంటుందండి, కానీ దేవుని కోసం వాడమండి. అదేందో దేవుని కోసం వాడం. వాడిన అరకొరగా, అసహనంగా, ఇంట్రెస్ట్ లేకుండా అంతే అనిపిస్తుంది. అరే చాలా టాలెంట్ ఉంది దీనిలో, కానీ ఏంటో దేవుని కోసం ఇలాంటి పని చేస్తే బాగుండు కదా అనిపిస్తుంది. కానీ చేయరండి, చేయరు. సర్లే ఏం చేద్దాం, వదిలేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే ప్రియ దేవుని పిల్లలారా, ఇంకా వెళ్దామండి. ఇంకా చాలా చూసుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయండి. ఒక నెబుకద్నెజర్ రాజు, వాడు చాలా మంచి ప్రపంచాన్ని జయించాడు. ప్రపంచాన్నే తన కత్తి చేత ప్రపంచ రాజ్యాలన్నిటిని వణికించాడు. కానీ దేవుడు అనగానే వానికి బలుపు అండి. దేవుడు అనగానే వాని కూడా విరుద్ధమైపోయాడు. యెహోవా ఎవడు అన్నాడు, అంతే పిచ్చోడైపోయాడు. ఆ తర్వాత బుద్ధి వచ్చింది, ఇక నేను ఇలాంటి తప్పు చెయ్యను, నేను కాదు, నన్ను ఇంత గొప్ప స్థితిలో ఉంచిన దేవుడు అని ఒప్పుకున్నాడండి. శద్రకు, మేషకు, అబేద్నెగో అనువారి దేవుడే నిజమైన దేవుడు అని శాసనం రాశాడు. నిజంగా చరిత్రలో ఒక పేరు అంటున్నది ఆయనకు. అతని తర్వాత వాని కొడుకు వచ్చాడండి, బెల్షస్సర్ వచ్చాడు. వానికేం పోయే కాలం, వాడు వాని బర్త్డేనో అది ఏ డేనో తెలియదు, కానీ ఒక ఫంక్షన్ వచ్చేసింది. ఆ ఫంక్షన్లో ఎక్కడ మనిషి అపవిత్రం చేయకూడదు అక్కడే చేశాడండి. అవునా? కానీ ఫంక్షన్ అంటే తిండి భోజనాలు ఉంటాయి కదండి. ఎక్కడ మనిషి డిసిప్లిన్గా ఉండాలో అక్కడే డిసిప్లిన్ తప్పాడు. ఏంటికంటే వీళ్ళ అయ్యా నెబుకద్నెజర్ ఏం చేశాడంటే, యెరూషలేం పైన దాడి చేసినప్పుడు అక్కడ ఉన్న దేవుని మందిరంలో ఉన్న పాత్రలు ఉంటాయి కదండి, ఆ పాత్రలన్నీ వీరి దేశాన్ని తీసుకొని వచ్చారు. అవి బంగారువి. తీసుకుని వచ్చాడు తప్ప దాన్ని ముట్టలేదండి. అబ్బో అవి దేవుని మందిరంకు తీసుకొని వచ్చినాయి, దాన్ని మనం అపవిత్రం చేస్తే అని భయం నెబుకద్నెజర్లో ఉంటుంది. కానీ ఈ బెల్షస్సర్కి ఏమైందంటే, నేను ఈరోజు మంచి విందు చేసుకుంటానని ఆలోచన వచ్చింది. చేసుకో, ప్రాబ్లం ఏముంది. కానీ ఆ విందులో ఈ యెరూషలేం దేవాలయంలో ఉపయోగించిన పాత్రలు సొలొమోను గారు చేసినాయి, చాలా బాగుంటాయండి చూడడానికి అవి. అందులో మేము మందు పోసుకొని తాగాలి, అక్కడ ఉన్న ప్లేట్లలో మేము భోజనం చేయాలి. విని కోరిక అండి అది. అక్కడ ఉన్న వాళ్ళు వ్యతిరేకంగా ఉంచారు, ఇవి ముట్టకూడదు అయ్యా అని. కాకా జరుగురా, ఎవడరా నువ్వు? అవునా కదండి. మనం కూడా ఎవరైనా అతిథులు వస్తే మన ఇంట్లో ఉన్న వస్తువులను కూడా వాళ్ళకి షో చేస్తాం. అవునా కదండి. మన లేడీస్ అయినా చీరలు చూపిస్తూ ఉంటారు, టీవీ చూపిస్తూ ఉంటారు, షో చేస్తారు. అప్పుడు నాకు బెల్షస్సర్ కనిపిస్తారు వాళ్ళు. అండ్ కొంతమంది విషయాలు లేండి, మీరు కాదు, మీరు మంచివాళ్ళు. ఏమంటే ప్రియ దేవుని పిల్లలారా, రైట్. అలాగే మంచి మంచి పాత్రలు తీసుకొచ్చి అక్కడ విందు చేసుకుంటున్నారండి. వచ్చిన వాళ్ళంతా అందులో ఉన్న మందు కంటే ఆ పాత్రలకే వాళ్ళు పడిపోయారు. అంత బాగుంటుంది అవి, దేవుని పాత్రలు కదా. కానీ వెంటనే దానియేలు వచ్చాడు అక్కడికి. వెంటనే దానియేలు వచ్చాడు. ఎందుకురా నీ మరణాన్ని కొని తెచ్చుకున్నావు అన్నాడు. అంతే, ఆ రాత్రి చచ్చిపోయాడు వాడు. ఆ రాత్రి చచ్చిపోయాడండి. అంటే ప్రియ దేవుని పిల్లారా, మీరు ఓవరాల్గా ఆలోచించండి. మానవ పతనానికి ఒక్కటి కారణం, అదే నీవు దేవుడికి విరుద్ధంగా వెళ్ళడం. నేను దేవునికి విరుద్ధంగా వెళుతున్నాను అని ఎవరికి తెలియదండి, కానీ చేసేదంతా అదే. మనం
నేను దేవునికి విరుద్ధంగా వెళితే నాకు మరణం వస్తుంది, కీడు వస్తుంది, నష్టం జరుగుతుంది, నాకైనా మంచిది కాదు, నా కుటుంబానికైనా మంచిది కాదు, బాగుండదు అని అందరిలో భయం ఉంటుంది. కానీ చేసేదంతా చివరికి అదేనండి చేసేదంతా, మనం వెళుతుందంతా ఆ ప్రభువుకు, ఆ ప్రభు పనికి, ఆ సువార్తకి విరుద్ధంగా వెళ్తామండి. ప్రియ దేవుని పిల్లలారా, నీలో ఎదుటివానిలో గుర్తించే లోపం ఉంది. అదొక టాలెంట్ ఒక రకంగా చెప్పాలంటే. అవును కదా, నువ్వు పట్టించుకునే తత్వం నీకుంది, ఎదుటి వరకు లేదు కదా అది. అవును, ఏంటి ఇలా చేయకూడదు కదా అని అంటున్నావు, గొప్ప సంగతే. కానీ నీ టాలెంట్ను, నీ ప్రశ్నను బ్రతికించడానికి వాడు, తప్పులేదు. దాన్ని నిలబెట్టడానికి వాడు, తప్పులేదు. ఇంకో దానికి వాడుతున్నావు, అదేరా పాపం. అవునా కదండి? ఏ రాజు చరిత్ర చూడు, ఎంత గొప్పవాని చరిత్ర బైబిల్లో, బయట కూడా వాని పతనానికి ఏంటి కారణం, వీడు చచ్చిపోయాడు, వీడు పడిపోయాడు. దేని వల్ల పడిపోయాడు అంటే అందులో మొట్టమొదటి కారణం ఏంటో తెలుసానండి, వాడు యెహోవాకు, దేవుడికి, క్రీస్తుకు, సువార్తకు భిన్నంగా ప్రవర్తించడం అంటే ఇంకేమీ లేదు. మనం కూడా అండి మనుషుల చేత చాలా మంచి అనిపించుకుంటాం, తీరా చూస్తే మన బ్రతుకంతా దేవునికి విరుద్ధంగా ఉంటుంది. అవునండి, మన బ్రతుకంతా దేవునికి విరుద్ధంగా ఉంటుందండి. ఇంకో వ్యక్తిని చూపిస్తానండి. ఆ వ్యక్తికి దేవుడు ఎలాంటి శిక్ష వేశాడంటే, అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 20, 21, 22, 23 వచనం ముగిస్తానండి, అయిపోయింది ప్రియ దేవుని పిల్లలారా. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము, అపోస్తల కార్యములు 12వ అధ్యాయం, 12వ అధ్యాయం. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రం ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి, అవును, వారి ఎదుట ఉపన్యాసం చేయగా, మీరు దానికి ముందు 20 వచనం చదవండి బ్రదర్. 20 వచనం. తూరీయుల మీదను సీదోనీయుల మీదను అతనికి అత్యాగ్రహము కలిగినందున వారేక మనసుతో రాజు వద్దకు వచ్చి అంతఃపురమునకు పై విచారణ కర్తయగు బ్లాస్తును తమ పక్షమున చేసుకొని సమాధాన పడవలనని వేడుకొనిరి. ఇక్కడ తూరీనీయులు, సీదోనీయులను మాట కనిపిస్తుందండి. వీళ్ళెవరు అని మీరు ఆలోచిస్తే, యెరూషలేం దేశానికి ఏవండి మందిరాన్ని కట్టడానికి వచ్చిన వాళ్ళు వీరు. సొలొమోను గారి కాలంలో తూరీనీయులు, సుదేనీయులు కట్టెలు నరకడానికి, రాళ్ళు మోయడానికి కూలీలుగా వచ్చిన జనమండి వీళ్ళు. వచ్చారు, ఆ యెరూషలేం మందిరం 40 సంవత్సరాలు కట్టారు, ఇక్కడే ఉండిపోయారండి. ఈ యెరూషలేంలోనే ఉండిపోయారు, ఇజ్రాయెల్ దేశంలోనే ఉండిపోయారు. అవును, ఆ ప్రాంతంలో ఉండిపోయారు. తీరా యేసుక్రీస్తు కాలానికి వచ్చేసరికి వీళ్ళు ఒక బలమైన జనంగా ఎదిగారు. వాళ్ళ పైన అంటే ఆ ఇజ్రాయెల్ దేశం పైన, యూదా దేశం పైన అధికారి ఎవరు అని అంటే హేరోదు. ఏవండి గ్రేట్ హేరోద్ అని పిలుస్తారు, హేరోద్ అండి. ఈ హేరోదులో ఉన్న టాలెంట్ ఎలాంటిదంటే ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడున్న ఈ సీదోనీయులు, తూరీనీయులు వీళ్ళు ఒక విప్లవం తీసుకొచ్చారండి. ఎంతటి విప్లవం అంటే, మనం వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చాం అంటూ మనకంటూ ప్రత్యేకమైన దేశం మారాలి, మనకంటూ ప్రత్యేకమైన రాజు రావాలి, మనకంటూ ప్రత్యేకమైన పరిపాలన కావాలి అని ఒక రకంగా చెప్పాలంటే సహాయ నిరాకరణ ఉద్యమం అంటారు చూసారా, అలాంటిది చెప్పటారండి వీడి చరిత్రలో. సైలెంట్గా రాజుకు వ్యతిరేకంగా పన్నులు చెల్లించడం మానేశారు. ఏ పని అండి, ఒక రకంగా చెప్పాలంటే రాజుకు ఉన్నది ఏంటి అంటే ఆర్థికపరమైన బలం, సైన్యంలో పని మానేశారు, ఆర్థికంగా పన్నులు చెల్లించడం మానేశారు. ఒక రకంగా చెప్పాలంటే హేరోదు పైన మహా విప్లవం తీసుకొచ్చారండి. వీళ్ళ చేతుల కత్తి లేదు, కర్ర లేదు, కానీ ఈ ప్రజల్లో ఉన్నది ఏంటంటే ఐక్యమత్యం. ఈ ప్రజల్లో ఉన్నది ఏంటంటే బలం. గ్రేట్ హేరోదును వణికించారు వీళ్ళు. బానిసలుగా వచ్చిన వీళ్ళు హేరోదు రాజును వణికించారండి వీళ్ళు. ఇంత బలంగా జరుగుతుందండి. ఒక రకం చెప్పాలంటే నిశ్శబ్ద యుద్ధం ఇది, అంతర్గత యుద్ధం అంటారు దీన్ని. అంత బలంగా జరుగుతుంది దీన్ని. ఇంతటి బలమైన యుద్ధాన్ని తన తెలివితో దెబ్బతీసిన వ్యక్తి ఎవరంటే హేరోదు అండి. ఎంత తెలివిగా దెబ్బతీశాడంటే తన మీద తిరుగుబాటు చేసిన ప్రజలే ఆయన దగ్గరికి వచ్చి, రాజా మేము తప్పు చేశామని ఒప్పుకునేటట్టు చేశాడండి వీడు. ఎవరు? హేరోదు. అర్థమవుతుందా లేదా? రాజు పైన అంత ఒత్తిడి తీసుకుని వచ్చిన ఈ ప్రజలే రాజు దగ్గరికి వచ్చి, మేము తప్పు చేశాం, మేము బ్రతకడానికి మాకు అన్నం పెట్టండి, మాకు పనులను కల్పించండి, మాకు గ్రాసం ఇవ్వండి అని వేడుకున్నారండి. చూసారా, అంత పెద్ద అంతర్యుద్ధాన్ని ఏమండి తన తెలివితోటి దాన్ని సునాయాసంగా జయించిన వ్యక్తి ఎవరంటే హేరోదు. ఇంతవరకు బాగుందండి చరిత్ర. వీళ్ళలో ఒక గుణం పాడైంది. చూసారా, ఏంటి గుణం? నేనే దేవుణ్ణి. అదేంటి వీని కాన్సెప్ట్.
నేనే దేవుణ్ణి. ఇప్పటి వరకు మీరు యెరూషలేం మందిరం కట్టడానికి వచ్చారు కదా, ఇక్కడే ఉండిపోయారు కదా, దానికి చక్కని సేవ చేశారు కదా, ఇక్కడ నుంచి నేనే దేవుణ్ణి, నేనే. చూసారా అండి? అంటే ప్రజల పైన తనను తాను హెచ్చించుకోవడం మొదలుపెట్టాడండి. వాళ్ళు లోబడి వచ్చారు. లోబడి వచ్చిన తర్వాత వీడిని హెచ్చింపు వీని కళ్ళు పైకెక్కాయి. ప్రసంగం చేస్తుంటే ఎలా మాట్లాడతాడు తెలుసా? వీనికున్న హేరోదుకున్న టాలెంట్ ఏంటంటే వీడు మాట్లాడుతూ అలా ఉంటుంది, అట్లా మాట్లాడతాడు హేరోదు. తన ప్రసంగాలతోటి తన మాటలతోటి ప్రజలను మెస్పనీయం చేయడం వీని సొంతం. యుద్ధం కంటే వీని గొంతే ఎక్కువ పడింది దేశానికి. వీడు యుద్ధం చేయడం కంటే వీని మాటలే దేశాన్ని ఐక్యమత్యంగా ఉంచాయి. ఎన్నో విప్లవాలను నేలమట్టం చేశాయి. ఎంతోమంది రాజులను జయించిన చరిత్ర కత్తిది కాదు, తన గొంతుది. అంతటి మాటగారి ఈ రాజు. కానీ ఏంటో తెలుసా? దేవునికి చెందవలసిన మహిమను దేవునికి ఇవ్వడు. ఏమైపోయాడంట తర్వాత చూడండి, 22వ వచనం. జనులు ఇది దైవస్వరమే కానీ మానవస్వరం కాదని కేకలు వేసిరి. అతడు దేవుణ్ణి మహిమపరిచనందున వెంటనే ప్రభు దూత అతని మొత్తను గనుక పురుగులు పడి ప్రాణం విడిచెను. ఎందుకంటే ఆ ప్లేస్లో ఎవరుంటారు? ఆ యెరూషలేంలో యెహోవా, ఆయన పరిశుద్ధమైన మందిరం, మెస్సయ, అక్కడ ఉండవలసిన రాజు. వాళ్ళెవ్వరు కాదు, నేనే కింగ్, నేనే మీ మెస్సయ్య. ఏమండి, నా చరిత్ర చూడండి ఒకసారి అని ప్రజల ముందు గర్వంగా చెప్పుకోవడం ఆరంభించారు. ప్రజలు ఎలాంటిది? జై 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 అన్నారు. అదే ప్లేసులో హోసన్నా హోసన్నా జై అన్నారు. ఇది గమనించిన దేవుడు, హేరోద్ నీ పని అయిపోయిందిరా అన్నాడు. ఎలా అయిపోయింది తెలుసా? చచ్చిపోయిన తర్వాత సహజంగా పురుగులు పడతాయి. యోబు గ్రంథంలో ఇదే మాట ఉంది, మనందరికీ తెలుసు. చచ్చిపోయిన తర్వాత పురుగు తింటుంది మనల్ని, నన్ను, మిమ్మల్ని, మనందరినీ పురుగు తినేస్తుంది. కానీ విచిత్రం ఏంటో తెలుసా? వీడు బ్రతికుండగానే పురుగులు మొత్తం తినేశాయి. అదే రచాలు. వీడు బ్రతికు ఉండగానే పురుగులు అన్నీ తినేసాయండి వీడిని. మాంసం అనేది వీని ఒంటిలో లేదు. అలాగని చచ్చిపోయాడా? చావలేదు. వైద్యం లేదా? ఎన్నో వైద్యం, కానీ పని చేయలేదు. ఏం చేశాయంటే పురుగులు మొత్తం తినడం ఆరంభించాయండి. ఎముకలు చచ్చిపోయిన తర్వాత ఎవడైనా ఎముకలు అవుతారు. విచిత్రం ఏంటంటే వీడు ఎముకల్ని తీసుకుపోయి సమాధి చేశారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంత చావు రావడానికి అసలు ఏంటి కారణం? వీడు యుద్ధం చేస్తే ఓడిపోయాడా? లేదండి. యుద్ధంలో చచ్చిపోయిన ఒక చరిత్ర ఉండు. ప్రజలతో యుద్ధం చేసి చంపినా బాగుండు. కానీ వీడు నోరు తెరిచింది ఎవరికి విరుద్ధంగా తెలుసా? దేవునికి. అరే చాలా టాలెంట్ కదరా నువ్వు మాట్లాడితే ఎంతమంది వింటారా? నువ్వు మాట్లాడితే ప్రజలు మర్చిపోతారు. అలాంటి మంచి గొంతు, టాలెంటు, అధికారము ఏం చేసుకున్నావు? దేవునికి విరుద్ధంగా వాడావా అనిపిస్తుందండి. జనరల్గా మీరు ఆలోచించండి. హీరోదే కాదు, మనందరిలో ఉంటుందండి టాలెంట్. మనందరిలో టాలెంట్ ఉంటుంది, దమ్ము ఉంటుంది, ధైర్యం ఉంటుంది, అన్నీ ఉంటాయండి. కానీ దేవుడు అనేసరికి ఎందుకో చేయాలనిపించదండి. దేవుని పని చేద్దామంటే రారండి. కారణం ఏంటో మాకు చెప్పిర్రా? నీకంటే హీరోది నా ఏమనిపిస్తుంది? దేవుడి పని అది. దేవుడి పని అండి అది. దేవుడి పనికి విరుద్ధంగా కదరా నీ నోరే లేపుతున్నావు. దేవుని పనికి విరుద్ధంగా కదా నీ చేయి లేపుతున్నావు. దేవుని సంఘానికి విరుద్ధంగానైనా నువ్వు బ్రతుకుతుందంతా. గుర్తుపెట్టుకో, నీ వ్యాపారంలో లోపాలను భరిస్తాడేమో అయినా దేవుడికి విరుద్ధంగా నువ్వైనా నేనైనా ఎవడైనా సరే చెయ్యి ఎత్తాడా బ్రతికినట్టు చరిత్రలో లేదు. నిజమండి, నిజం చెప్తున్నాను. దేవుడికి ఎవరి చరిత్రను తీసుకోండి, దేవుడికి విరుద్ధంగా మాత్రం తిరుగుబాటు చేయకండి. నిన్ననే జయశాలి ఒక మాట చెప్పారు. నీళ్ళు అబద్ధం ఆడే గుణం ఉండొచ్చు, కానీ దేవుని పని మానకురా అన్నాడు. ఎందుకు? అబద్ధం ఆనే కానీ దేవుని పని మానకు. ఎదుటి వాళ్ళు అబద్ధం ఆడే గుణం ఉండొచ్చు, ఓకే, కానీ దేవుడి పని మానకు. మనం దేవుని పని మానేస్తాం. వాడిని చూస్తాను, వాడు మనిషా, అప్పట్లక్క లేడు, ఓకే, అప్పట్లక్క లేను. మరి నువ్వు కూడా అదే స్థితిలో ఉన్నావు కదా. ఏమండి, చివరికి ఎవరికి మోసం చేస్తావంటే మళ్ళీ దేవుడికేనండి. నువ్వు తిరుగుబాటు చేసావు బాగుంది, ప్రశ్నించావు బాగుంది, అల్లరి చేసావు బాగుంది. ఎందుకు? ఏం లేదు, మళ్ళా అంత నాశనం చేయడానికేనా? లేదు. నువ్వు ప్రశ్నించినా, తిరుగుబాటు చేసినా, నువ్వు ధైర్యంగా చెప్పినా, నువ్వు వాక్యం చెప్పినా, సువార్త చెప్పినా, దేవుని ప్రజల్ని మంచి మార్గం నడిపించడానికి అయితే ఈ రోజు కాకుండా, రేపు కాకుండా, 1 yearకైనా, 2 yearకైనా, 10 yearsకైనా, నువ్వు చనిపోయిన తర్వాతైనా సక్సెస్ అవుతావు.
దేవుడు ఇస్తాడు అది. ఎందుకంటే కావాల్సింది ఆయనకు అదే. నా ప్రజలను మంచి మార్గం నడిపించేవారు కావాలి, నా ప్రజలను మంచి నీళ్ళ వద్ద నడిపించే ప్రజలు నాకు కావాలి, నా ప్రజలను పరలోకం వైపు నడిపించే దాసులు నాకు కావాలని వెతుకుతున్నాడు. అది నువ్వా, నేనా, ఇంకెవరైనా. ఏమండి? కాకపోతే మనలో ఉన్నది ఏంటంటే మనకు టాలెంట్ ఉంది, ధైర్యం ఉంది, అన్నీ ఉన్నాయి, దేవుని కోసం వాడమండి. పైగా దేవుడికి విరుద్ధంగా వాడుతున్నామేమో అని భయం అవుతుంది. నీకు అర్థమవుతుందా లేదా? నేను మాట్లాడిన భాష మీకు అర్థమవుతుందో లేదో మిమ్మల్ని పరీక్షించుకోండి ఒకసారి. నీలో టాలెంట్ లేదు, నీలో మంచితనం లేదు, నీలో సహనం లేదు. ఉన్నాయి. దేనికోసం? దేనికోసం చెప్పు? నువ్వు తిట్టు తప్పులేదు, దేనికోసం? నువ్వు ప్రశ్నించు తప్పులేదు, దేనికోసం? నువ్వు నింద వేయి తప్పులేదు, దేనికోసం వేస్తున్నావు? చెడగొట్టడానికా, సమకూర్చడానికా? సింపుల్. ఏమో అండి, సమకూర్చడం అనిపిస్తలేదు, చెడగొట్టడానికి అనిపిస్తుంది నాకు కొన్ని సందర్భాల్లో. చాలా సందర్భంలో అనిపిస్తుంది. గొప్ప గొప్ప వ్యక్తులే నాశనం అయిపోయారయ్యా, మనమెందుకు దేవుడి పనికి విరుద్ధంగా? నాకు చెప్పిరా, నేను రాను. నిజం చెప్పి నీకు చెప్పలేదా? నీకు తెలియలేదా? ఎందుకయ్యా నిన్ను నువ్వు నయవంచన చేసుకుంటావు? పాటలు పాడేటప్పుడు కూడా అండి మీరు చాలా విరుద్ధంగా మాట్లాడుతున్నారని అనిపిస్తుంది నాకు. అంతా వాళ్ళే వాడుతారు. నువ్వు పాడొద్దు అని ఎప్పుడైనా అన్నావా అండి? నువ్వు పాడాలనుకుంటే మరో 5 నిమిషాలు ఉండి మేము పాట వింటాం, కానకలప్పుడు లేదా, చివరి ప్రార్థన అప్పుడు లేదా? ఏమండి మన దాని పేరు ఏం పేరు, ప్రభు శరీరం తీసుకున్న తర్వాత కూడా అవకాశం ఉంది కదా. నీకు పాడే ఓపిక లేక ఏమండి ఎందుకు నిందేస్తావు? మాకు పాటలు ఇయ్యరండి, అన్నీ వాళ్ళే వాడతారని. ఓకే, రిక్వెస్ట్ ఏంటంటే ప్రతిసారి వాడుతున్న వాళ్ళు కొంచెం ఒక వారం తప్పి ఒక వారం పాడండి అమ్మా, కొత్తలో ఒక అవకాశంతో. ఆ నిందని ఎందుకు భరిద్దాం మనం? ఆలోచించేయండి. నిజంగా నీకు చెప్పు, వాక్యం చెప్పడానికి సమయం ఇస్తలేరా అండి? ఇస్తలేరా? నిజం చెప్పు. సింపుల్ అంతే. నువ్వు డిస్టర్బ్ అవుతావు, ఇతరులను డిస్టర్బ్ చేస్తావు. ఏం సాధిస్తావు చెప్పు? దాంతో ఏమైనా సాధిస్తావా? ఏమైనా సాధిస్తావా? జీరో అండి. ఎవ్వరు సాధించింది ఏమి వారి చరిత్రలో మరణాన్ని తప్ప. ప్రియ దేవుని పిల్లలారా, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మరలా చెప్తున్నాను నేను, దేవుడు లోకంలో పాపం చేస్తేనే భరించలేడు ఆయన. కానీ దేవుడి పనికి విరుద్ధంగా మీరు ఎవ్వరైనా సరే తిరుగుబాటు జెండా ఎగరవేశారా, ఆ మరణం నిద్రపోదు, ఆ నాశనం నిద్రపోదు. మరి వేరే పనులు చేస్తే దాన్ని కూడా క్షమాపణ లేదు బిడ్డ, దాన్ని కూడా పనిష్మెంట్ తప్పదు. అదైనా కొంత ఆలస్యం చేస్తుందేమో, కానీ సువార్తకు భిన్నంగా, వాక్యానికి భిన్నంగా, క్షేమానికి భిన్నంగా, దేవుని పనులకు భిన్నంగా మాత్రం లేస్తే అది ఆలస్యం చేయదండి ఆ నాశనము. కాబట్టి దయచేసి పెద్దలారా, అన్నలారా, తల్లులారా ఒక్కసారి ఆలోచించండి. ఏం చేస్తున్నాం మన టాలెంట్ అంతా? ఏం చేస్తున్నాం మనం బలాన్ని? ఏం చేస్తున్నాం మన ఓపికని? ఆలోచించండి. ఒక బాధాకరమైన అంశం చెప్పమంటారా? ప్రతిసారి మన సువార్త అనగానే స్పందించే హృదయాలు ఉన్నాయండి. ఈసారి ఒక్క రూపీస్ కూడా రాలేదు తెలుసా? ఒక్క రూపాయి కూడా రాలేదు ఈసారి అండి. మరి ఈసారి దేవుని పని కాదనుకున్నారా? వచ్చేవాడు సేవకుడు కాదనుకున్నారా? సభ కాదనుకున్నారా? ఒక్క రూపాయి కూడా రాలేదండి ఈసారి. పత్రికలు ప్రింట్ అయిపోయాయి సోదరులారా, ఇవ్వాలి అని రిక్వెస్ట్ చేసిన ఒక్క హృదయం తెలియలేదండి. ఒక్కరి కూడా చేతి రాలేదు. ఏం చేస్తారయ్యా? ఈ దేనికోసం నువ్వు యేసుప్రభు నమ్ముకుంది? చివరికి పాట పాడేటప్పుడు చప్పట్లు కొట్టండి అంటాను, ఆ అవకాశం కూడా లేదు. ట్రాక్ పెట్టుకుంటున్నారు. నువ్వు ఎలా కొట్టవు దరిద్రుడు అని. దేవునికి అర్థమైపోయింది, ఈ దరిద్రుడు ఎలా కొట్టారు, అరే ట్రాక్ అని పెట్టుకొని పాడాడని. పాపం వాళ్ళే వాడుకుంటున్నారు ట్రాక్లు పెట్టుకొని. అది కూడా నీకు అవకాశం లేకుండా చేశాడు దేవుడు. ఈ అవకాశం కూడా కోల్పోకూడదు అని చప్పట్లు కొట్టండి, పాట పాడండి అంటే అర్థం కాదు. నేనే కొడుతున్నా. దేవుని పని రాదే, దేవుడిది అది. ఈ లోకంలో ఏదైనా పవిత్రమైనది ఉంది, పరిశుద్ధమైనది ఉందంటే దేవునికి సంబంధించినవే. వాటికే నువ్వు తిరుగుబాటు చేస్తున్నావంటే ఎంత ధైర్యం రానిది, ఎంత ధైర్యం నీది. పత్రికలు ప్రింట్ అయిపోయి చర్చిలకు ఇవ్వాలి దయచేసి అని అన్నా కూడా పంచాయతీ ఉంది, అది మాట్లాడుకున్న తర్వాతనే. జాగ పంచాయదా, భూమి పంచాయదా? చెప్, ఏం పంచాయతీ ఉంది నీకు? దేవుడి పని కంటే పంచాయతీ పెద్దదిరా. మీటింగ్ తర్వాత ఫస్ట్ పంచాయతీ కానీ చీరేస్తాడు నాలుక దేవుడు. మరలా చెప్తున్నాను నేను. ఏ మాట అది? ఇష్టమా? ఏది పడుతుంది మాట్లాడడం? దేవుడు పని అన్నాక సైలెంట్ అయిపోవాలి. జెండా కనిపిస్తాను వణుకుతూ నిలబడతావే, దానికంటే 1,000,000 రెట్లు పెద్దదయ్యా దేవుడి పని. అర్థమవుతుంది ప్రియ దేవుని పిల్లలారా? ఆలోచించండి. ఏంటి పంచాయతీ చెప్పు నాకు? ఏం పంచాయతీ ఉంది? జాగదా, భూమిదా? ఏం సంపాదించుకునే ఆస్తులు ఏమైనా ఉన్నాయా పంచుకోవడానికి? దేవుడి పని కదా, ఫస్ట్ దేవుడి పని కానిద్దాం, ఆ తర్వాత ఏమైనా మాట్లాడదాం.
లేదండి, లేదు. కఠినం చేసుకున్న హృదయాలు కఠినమైపోతున్నాయి. ఏం సాధిస్తావు చెప్పు? నిజంగా మంచి చేయడానికో, సంఘాన్ని బ్రతికించడానికో, క్రీస్తు సువార్త చెప్పడానికో నువ్వు కఠినమైపోతే, నేను నిన్ను దూషించినా నువ్వు నిలబడితే, దేవుడు నువ్వు నిలబెడితే నువ్వు సైలెంట్, నిజంగా సక్సెస్ అవుతావు. లేకపోతే నాశనం అయిపోతావు. ఒకసారి జ్ఞాపకం పెట్టుకో. అర్థమవుతుందా అండి? లేదు. కాబట్టి ఈసారి వాడిన కానుకలు ఎక్కడివి అంటే, మీరు గత కాలంలో వేసారని కానీ కానుక పెట్టను, దానిలో నుంచేనండి. భోజనాల ఖర్చు కానీ, సేవకుల ఖర్చు కానీ, నెక్స్ట్ కరెంటు బిల్లు కూడా. మనం ఎంతో కరెంటు బిల్లు ఇచ్చాం వాళ్ళకు. చివరికి ఇవ్వలేదండి, అవి ఎటు వెళ్ళిపోయావో తెలియదు అని ఆ రోజు మీటింగ్ రోజు వచ్చి గొడవ చేశాడు ఆయన. పాపం అన్న వాళ్ళంతా పోయి ఇక్కడ నుంచి మేమే కట్టుకుందామని వాళ్ళకి ప్రామిస్ చేశాం. ఆ డబ్బులు కూడా కానుక పెట్టె నుంచే వచ్చానండి, నా చేతుల నుంచి ఏమీ ఇవ్వలేదు. కాబట్టి దయచేసి ఆలోచించండి. దేవుడి పని అనగానే యథార్థంగా తగ్గించుకొని చేసేది ఏంటంటే దేవుడి పనేనండి. వేరే పనులు అంటారా, అది కాస్త పక్కన పెట్టండి. అలాగని చేసేవారు ఉన్నారండి, నేను అనట్లేదు. ఇస్తరులు తీసేవారు ఉన్నారు, బోళ్ళు ఎత్తేవారు, చాలా వర్క్ చేసేవారు ఉన్నారండి. అలాంటి వారిని తప్పుగా మాట్లాడకూడదండి, నిజంగా పురుగులు పడతాయి. చేసేవారు ఉన్నారు. పాపం కొంతమంది ఇక్కడికి వచ్చి పని చేశారు, అయ్యో సేవకులు వస్తున్నారంట అని పాపం వాళ్ళకి మంచి సపర్య మర్యాద చేసేవారు కూడా ఉన్నారు. అలాంటి వాటి గురించి నిజంగా మాట్లాడకూడదండి, మాట్లాడకూడదు. నిజంగా దేవుని పని కోసం ప్రార్థన చేసే ఉన్నారు, ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు. అలాంటి వారు గొప్పవాళ్ళు. చేయని నాకంటే చేసేవారు గొప్పవారండి. అదేనా, నేను మొన్న ఫస్ట్ టైం సెమినార్లో లేకుండా పోయాను, ఫస్ట్ టైం. ఎందుకంటే నా పరిస్థితి వేరు. మీరు ఎందుకు దూరం అవుతున్నారు? నువ్వు రక్త సంబంధివి అని నిన్ను నువ్వే నిరూపించుకున్నావు కదా. నువ్వు దైవ సంబంధివా రక్త సంబంధం చెప్పు? నువ్వు రక్త సంబంధివి అని నిన్ను నువ్వే నిరూపించుకున్నావు. ఎప్పుడు కనబడలేదండి కొన్ని మోకాలు ఒక ప్రోగ్రాం పెట్టుకుంటే. ఫస్ట్ టైం చూసి షాక్ అయిపోయాను నేను. ఫంక్షన్ పొరపాటు కాదు, దానివల్ల నీ స్వభావం ఏంటో బయటపడింది అనిపించింది నాకు. ఫస్ట్ టైం చూశానండి. ఎప్పుడు రావు కదా నువ్వు, అందరు వచ్చిన తర్వాత వచ్చే నువ్వు ఫస్ట్ టైం వచ్చేసావా? ఇట్స్ అ గ్రేట్. ఏమండి, రక్త సముద్రం మిలకండి, దైవ సముద్రంగా మారదామండి. దైవ సముద్రంగా మారడం తప్పేముంది? దైవ సంబంధి రక్త సంబంధిని కూడా ప్రేమిస్తాడు, దైవ సంబంధి లోక సంబంధిని కూడా ప్రేమిస్తాడు. కానీ లోక సంబంధి దైవ సంబంధిని ప్రేమించలేడు. అర్థమవుతుందా? దైవ సంబంధి సాటి మనిషిని కూడా ప్రేమించగలడు. దేవుని ప్రేమించాడు భార్యను కూడా ప్రేమిస్తాడండి. కానీ భార్యను అమితంగా ప్రేమించేవాడు దేవుని ప్రేమిస్తాడో తెలియదు, కానీ దైవాన్ని ప్రేమించేవాడు తన కుటుంబాన్ని కూడా ప్రేమిస్తాడు. దైవానికి లోబడేవాడు తన తల్లిదండ్రులు కూడా లోబడతాడు. అందుకే అన్నాడు, నన్ను ప్రేమించాను రా ఫస్ట్ అని. అవును, నువ్వు తల్లిదండ్రుల మీద ప్రేమించే నువ్వు నీ భార్యను ప్రేమించకపోవచ్చు, తల్లిదండ్రులను గౌరవించే నువ్వు దేవుని ప్రేమించకపోవచ్చు, నీ భార్యకు లోబడి నువ్వు నీ ఫ్యామిలీకి నువ్వు లోబడకపోవచ్చు, నీ తండ్రికి లోబడకపోవచ్చు, నీ తల్లికి లోబడకపోవచ్చు. కానీ దేవుని ప్రేమించడం అలవాటు చేసుకో. నీ భార్యని ప్రేమిస్తావు, నీ కుటుంబాన్ని ప్రేమిస్తావు, నీ కుమారుని ప్రేమిస్తావు, నీ శత్రువుని ప్రేమిస్తావు. ఏమండి, ఎవరినైనా సరే ప్రేమిస్తావు నువ్వు. అందుకే దేవునికి లోబడేలా మనం ప్రయత్నం చేద్దామండి. దేవునికి లోబడేలా, దేవుని పనులు చేసేలా మనల్ని మనం ప్రిపేర్ చేసుకుందాం. అర్థమవుతుందా? ఇక నిద్రపోయినట్టుంటే ఏం చేయలేమండి, ఇక ఏం చేయలేం. డిసెంబర్ వస్తుంది, ఓ చిన్న పాప వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తుంది. తండ్రి, డిసెంబర్ వస్తుంది దేవుడా, మేమంతా వెళుతాం దేవుడా, మమ్మల్ని చల్లగా కాపాడని ప్రార్థన చేసిందండి. ఆ ప్రార్థన చేస్తుంటే కళ్ళలో నీళ్ళు వచ్చాయి నాకు. అంటే అంత అమాయకంగా నమ్ముతుంది. మా సంఘస్థులంతా డిసెంబర్ సువార్త పోతారు, మేము పోతాం, నేను పత్రికలు ఇస్తా. ఆ ప్రార్థన వింటుంటే భయం వేస్తుందండి నాకు. చిన్న పిల్లలండి, చిన్న పిల్లలు. ఇంకా డిసెంబర్ ఇంచుమించు 10-15 రోజులు ఉంది. దానికోసం ప్రార్థన చేస్తుందండి ఆవిడ. అసలు వారి ప్రార్థనకు నేను ఏమని సమాధానం చెప్పాలి? మీకు అర్థమవుతుందో లేదు. నన్ను వాడు ఎవడో చల్లగా పడ్డాడు అన్నాడు, నాకు బాధ లేదు. కానీ ఆ ప్రార్థన చేసిన చూడు, ఇప్పటికి ఆ ప్రార్థన వినగానే గుండంతా కాకవికలం అయిపోయింది. అసలు ఆ ప్రార్థనకు నేనేమని సమాధానం చెప్పాలి? ఈసారి డిసెంబర్ లేదమ్మా అని చెప్పానా, నేను రాలేనని చెప్పానా, అసలు సంఘమే ఆగమే తల్లి అని చెప్పానా, ఏం చేయాలో అర్థం కావట్లేదండి. ఇప్పటి వరకు మనం అందరం సాహసం చేసాం, ప్రతి పల్లె, ప్రతి రాత్రి, ప్రతి హృదయం. ఇక నుంచి అవి ఉండవేమో అండి, ఉండయి. ఎందుకంటే మనం యెహోవాకు విరుద్ధంగా వెళుచున్నాం.